నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఆదిశంకరాచార్యుల చరిత్ర, చతురామ్నాయ పీఠాల ఉనికిపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆధ్యాత్మిక, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అయితే శతాబ్దాలుగా స్థిరపడిన నమ్మకాలను ప్రశ్నించడం వెనుక కుట్ర కోణం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆదిశంకరాచార్యులు వైష్ణవుడని, ఆయన కేవలం విష్ణుతత్వాన్ని ప్రబోధించారని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, 4 దిక్కుల్లో ఆయన చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని చెప్పడం మరో సంచలనం. శంకరుల కంటే ముందే ఈ పీఠాలు ఉండేవని, లేదా ఈ క్రెడిట్ మరొకరికి చెందుతుందని ఆయన చేస్తున్న ప్రచారం అనాదిగా వస్తున్న స్మార్త సంప్రదాయాన్ని సవాలు చేస్తోంది. అయితే హిందూ ధర్మ రక్షణ కోసం శంకరులు దేశం నలుమూలలా పీఠాలను స్థాపించి వ్యవస్థీకృతం చేశారన్న జగమెరిగిన సత్యాన్ని ఇప్పుడు వివాదంలోకి నెట్టడం వెనుక వైష్ణవ ఆధిక్యతను చాటుకునే ప్రయత్నం ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో ఈ డిబేట్ ఈరోజు జరగబోతోంది. ఈ డిబేట్కి సంబంధించి పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవబోతున్నారు స్టూడియోలో కావేటి శ్రీనివాస్ అడ్వకేట్, అలాగే శ్రీకాంత్ శర్మ ధర్మచక్రం ఫౌండర్, అలాగే హృషికేశ్ చిలకమర్రు, అలాగే మారుమూల వెంకట రమణ శర్మ దర్శనం మ్యాగజైన్ ఎడిటర్. వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యేలోపు మనతో పాటు ప్రస్తుతం అయితే శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు, ధర్మచక్రం ఫౌండర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఆల్రెడీ ఈ టాపిక్ మనం చినజీయర్ స్వామికి సంబంధించి గతంలో కూడా మనం చేసాం. చాలామంది కూడా ఇదివరకు హిందూ ధర్మానికి సంబంధించి కానీ, లేకపోతే ఏమన్నా సనాతన ధర్మం గురించి కానీ మాట్లాడటానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కాకపోతే స్వతంత్ర న్యూస్ ఏం చేస్తోందంటే, వినూత్నంగా చేయాలి అన్న ఉద్దేశంతో, సనాతన ధర్మ పరిరక్షణకు ఎవరు ముందుకు రాకపోతే మన వంతుగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ని ఎందుకు తీసుకోవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఏంటంటే, సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడదలుచుకున్నా సరే ఒక రకమైన జంకు అనేది జనంలో, అంటే ఎవరైతే ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళలో కలగాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి డిబేట్ అయితే ఈరోజు టాపిక్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇక్కడ డిబేట్లో పాల్గొనడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఏంటి ఇలాంటి టాపిక్ తీసుకున్నారని కానీ, లేకపోతే మంచి టాపిక్ తీసుకున్నారని కానీ ఎవరైనా మీకు అడగడం జరిగిందా? తప్పకుండా మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్తానమ్మా. ముందుగా స్వతంత్ర టీవీ వారికి మాత్రము అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సనాతన ధర్మము ఇంకా పరిఢవిల్లాలి అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు తమ వంతుగా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్తవ్యం. ఎక్కడ సనాతన ధర్మానికి గ్లాని జరుగుతుందో భగవంతుడు వచ్చి చూసుకుంటాడు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, ఇది కాదు. వాళ్ళు ఎవరో చేసిన పాపాలకు మనం పోతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కనుక ఇట్లాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ కాదు. ఇప్పుడు నీ వంతుగా నువ్వేం చేయాలి, నీ ఇంట్లోకి సమస్య వస్తే నువ్వు స్పందిస్తావు. ఈ ధర్మం అనేటువంటిది నీ ఇల్లు. ధర్మానికి సమస్య వచ్చింది, నువ్వు స్పందించాలి. కనుక ప్రతి ఒక్కరి స్పందన అవసరం. ఇలాంటి తరుణంలో స్వతంత్ర వారు ముందుకొచ్చారు కనుక నిజంగా అభినందనలు. అయితే మనం ఇక్కడ ఇదే ఛానల్లో మనము డిబేట్ చేశాం. నాకు పెద్దగా ఏమీ ఇష్యూస్ ఏమి రాలేవు, పొగడతలు రాలేవు, తెగడతలు రాలేవు. ఎందుకంటే నేను గత 15 ఏళ్ళుగా ఇదే ప్లాట్ఫామ్లో ఉన్నాను. నేను పోరాటాలకు, కేసులకు ఇదే పని ఇంకా నాది. కనుక ఎక్కడ ధర్మానికి ఇబ్బందికరంగా ఉంటే నేను ఖచ్చితంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ సందర్భంగా ఎవరు డిబేట్కి పిలిచినా కానీ ఖచ్చితంగా డివియేట్ అవ్వకుండా వెళ్తాను. సో నాకేం పెద్దగా ఇబ్బందులు రావు. ఇలాంటి తరుణంలో మరి చినజీయర్ స్వామి వారు మాట్లాడి కూడా సుమారు ఒక 10-15 రోజులు అవుతుంది. ఇంకా చల్లబడడం లేదు వాతావరణం. ఎప్పుడు చల్లబడాలి వాస్తవానికి? ఆయనంతటా ఆయనగా దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయనంత వరకు కూడా కాస్త నిపురం ఉన్నా కానీ ఎవరో ఒకరు కాస్త పెట్రోల్ పోసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఆరకుండా తెగుతూనే ఉంటుంది. రావణ లంకలాగా, రావణ కాష్టంలాగా కాలుతూనే ఉంటుంది. దీన్ని ముగించాలి అని అంటే పూజ్య గురువులు చినజీయర్ స్వామి వారే ఆయన మీడియా ముందుకు రావాలి. ఎన్నో సందర్భాల్లో ఆయన ఏ షాప్ ఓపెనింగ్కో, స్పా ఓపెనింగ్కో, మొన్న చూసాం స్పా సెంటర్ ఓపెనింగ్కు వెళ్ళాడట. ఒక యతి అయి ఉండి, సరే మేమేం విమర్శించడం లేదు, కాకపోతే విమర్శకులకు ఇంకా అట్లాంటివి అవకాశాలు అవుతాయి అన్నమాట. ఇలాంటి తరుణంలో వారే ముందుకు వచ్చి దీనికి అడ్డుకట్ట వేయాలి. ఆయన మాట్లాడింది పొరపాటు, ప్రపంచమంతా కూడా ఒప్పుకుంది. ఇక్కడ మనకు ఒక సుభాషితం చెప్తారమ్మా. చిన్నప్పటి నుంచి మేము రేడియోలో వినేటువంటి వాళ్ళం. అప్పటి కాలంలో మా చిన్నతనంలో వచ్చేటువంటిది, కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది నీతి శాస్త్రంలో చెప్పేటువంటి ఒక చక్కనైనటువంటి శ్లోకరత్నం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక వ్యక్తికి అలంకారం అంటే ఏంటి అని అంటే రత్నాభరణాలతో పొదగబడినటువంటి హారాలు కావు, చక్కని సుగంధ లేపనాలు కావు, మంచి వస్త్రాలు కావు, మంచి పూలమాలలు కావు. అతనికి అలంకారం ఏదైనా ఉంది అని అంటే అది వాగ్భూషణమే భూషణము, వాక్కే భూషణం అంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరికే అనలేరు. చాలా సామెతలు ఉన్నాయి ఇట్లా. నోరా తలకు తేకే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అతి సర్వత్ర వర్జయేత్ అని అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? నువ్వు మాట్లాడేటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుక చివరిలోనే బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, మరణం కానీ, బంధనాలు అన్నీ నాలుక చివరిలోనే ఉంటాయి కనుక అందుకే నాలుకను అదుపులో పెట్టుకో అని అందుకే అంటారు. ఇన్ని ఎందుకు చెప్తున్నారమ్మా? నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే సార్. మాటలే ప్రభావం అవుతాయి. అలా మాటలు జారారు ఆయన, నోరు జారడం అని అంటారు కనుక దాన్ని ఆయన వెనక్కి తీసుకుంటే మంచిది. అయితే ఈ డిబేట్లో జాయిన్ అవుతూ స్టూడియోకి వచ్చారు మనతో పాటు డిస్కస్ చేయడానికి అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. సార్ ముందుగా ఈ చిన్నజీరి స్వామి గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందమ్మా, అండర్ ద రాజ్యాంగం ప్రకారం మనకు స్వేచ్ఛ ఉంది. కానీ దెర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఆ స్వేచ్ఛకి. అంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనకు ఈవెన్ పత్రికా స్వేచ్ఛ, అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛలలో మనకి ఏమన్నారంటే భారత రాజ్యాంగమును సుప్రీంకోర్టు ఏమంటుందంటే మనకుంది ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ సర్టన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్టం ఉన్నట్టుగా నేను మాట్లాడడానికి లేదు, అంటే హేట్ స్పీచ్ చేయడానికి లేదు, అంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదు, మిస్రిప్రజెంటేషన్ చేయడానికి లేదు, ఆప్సీన్గా మాట్లాడడానికి లేదు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిఫమేటరీగా మాట్లాడడానికి లేదు. అంటే దెర్ ఆర్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆ పరిధిలో మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు ఏమన్నారంటే మన చిన్నజీర స్వామి గారు, ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే శంకరాస్ ఫిలాసఫీ, ఆది శంకరాచార్యులు అందరికీ తెలిసిందే. 13th century నుంచి వారే 4 పీఠాధిపతులు చేశారు. హిందూయిజంను ప్రొటెక్ట్ చేసింది కూడా వారే. ఇప్పుడు వారు చేయలేదు, వేరే వారు చేశారు, శివానంద స్వామి ఎవరో చేశారన్నారు. సో దట్ ఈస్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇప్పుడు మన ప్రపంచం అంతా తెలిసింది మనకు ఒక ఇన్ఫర్మేషన్, అంటే మన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇది కదా. మరి అది మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యి, అంటే ఏమంటారంటే రాజ్యాంగమును సుప్రీంకోర్టు రిపీటెడ్లీ ఏం చెప్పిందంటే మనం ఒక పెద్ద హై పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే పబ్లిక్ ఫిగర్ అనే డెఫినేషన్లో అయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం సొసైటీలో. అంటే మన మాటకు కొంత వాల్యుయేషన్, సామాన్యుడు మాట్లాడిన మాటలకి ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు జనంలోకి ఈజీగా వెళ్తుంది. ఒపీనియన్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు గతంలో కొంతమంది బీజేపీ సాధు సత్పురుషులు ఇస్లాం గురించి మాట్లాడారు, మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే బీజేపీ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది, వాళ్ళ మీద కేసులు కట్టారు. సో ఏంటంటే పరిస్థితి ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అందరూ సమానులే. ఇప్పుడు అలాంటి ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఫిగర్స్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలని సుప్రీంకోర్టు రిపీటెడ్గా చెప్పింది. ఇంకోటి ఏంటంటే మన రాజ్యాంగం కూడా కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టింది ఆర్టికల్ 19 ప్రకారం. సో ఆ పరిధిలోనే మనం చెయ్యాలండి. సో ఇలాంటి ఆ పరిధిలో నుంచి మనం దాటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలా డిస్హార్మనీ, అంటే పీస్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను చూశాను మొన్న అందరూ బ్రాహ్మణ సంఘాలు మన శ్రీకాకుళంలో పెద్ద ధర్నా చేసి కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఎవరు చూసినా, ఇప్పుడు టీవీలలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వారిని క్రిటిసైజ్ చేస్తున్నారు తప్పని. అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. అంటే ఒక పబ్లిక్ ఫిగర్ ఒక స్టేట్మెంట్ చెప్తే దట్ హ్యాస్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. ఎలాంటి ఇంపాక్టు? ఇట్ కుడ్ డిస్హార్మనైజ్ ఇన్ ద సొసైటీ. ఎందుకు అని మనం అనుకుందాం. ఎందుకు ఇక్కడ ఏంటి, అంటే హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నారు కదా. అక్కడ ఏంటి అయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నారో అది మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్తున్నారు.
అది అలా చెప్పకూడదు. ఓకే. అంటే దాట్స్ మై ఒపీనియన్. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మన హిస్టరీలో, మన భారత హిస్టరీలో చూసుకుంటే, ఇండియన్ హిస్టరీలో శైవులును వైష్ణవులు ఎప్పుడు కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అనే సంఘటనలు జరిగిన చాలాసార్లు ఉన్నాయి మన దగ్గర. అంటే బ్రాహ్మణిజంలోనే శైవులు వైష్ణవులు గొడవలు పెట్టుకొని కొట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి మన చరిత్రలో. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్స్ మళ్ళీ హిట్ అవుతాయి కదా. అవును. మరి ఇలాంటివన్నిటి చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీలో. అండ్ ఇంపాక్ట్ అంటే ఏంటి అంటే, మరి కుడ్ దిస్ బికమ్ ఎన్ అఫెన్స్ అంటే అదో పెద్ద క్వశ్చన్ మళ్ళీ. అంటే ఏమన్నారంటే మన లాలో, బిఎన్ఎస్లో ఇంటెన్షనల్గా చేసింది అవుతూనే అఫెన్స్ అని అనబడ్డది. మరి అన్ఇంటెన్షనల్గా చేసింది అఫెన్స్ అవుతుందా అంటే, మనం నెగ్లిజెంట్గా అన్నది, అన్ఇంటెన్షనల్గా అన్నది ఒకవేళ మీరు పబ్లిక్ ఫిగర్ అవుతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ అయితే అది నేరం కింద పరిగణిస్తారు. సరే, ఈ మధ్య కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని ఆధారంగా తీసుకొని భాషకి ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ఆ భావానికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంతసేపు వాళ్ళు ఓన్ ఒపీనియన్ చెప్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడే విధానం పబ్లిక్లోకి ఏం వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది కనీసం ఆ స్థాయి నుంచి, కనీసం ఇప్పుడిప్పుడు డెవలప్ అయిన వాళ్ళు కూడా కనీసం ఆలోచించే ఇది కూడా ఎందుకు ఉండట్లేదు అంటారు? అంటే ఇప్పుడు ఎందుకంటే అమ్మా, ఇప్పుడు ఐ టెల్ యూ, బికాజ్ మన దగ్గర ఎస్టాబ్లిష్డ్ లా లేదు. అంటే నేను యూఎస్లో, ఇంగ్లాండ్లో, అదర్ కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తాను. అంటే దేర్ ఆర్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే క్రిమినల్ అఫెన్సెస్ కూడా కడతారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఎవరు పడితే వాళ్ళు ఒక చిన్న సెల్ ఫోన్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు జర్నలిస్టులు కూడా కాదు. మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఉంది, ఎందుకంటే నేను జర్నలిజం డిగ్రీ చేశా. మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం, కొన్ని ఎథిక్స్ అనేవి ఉన్నాయి, కానీ నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ ఎవరు ఫాలో అవుతున్నారండి? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు మీడియాలో. చెడ్డ బూతులు, ఆబ్సీన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతున్నారు. రెండోది, ఇంకోటి అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువైపోయింది. అంటే పాపులర్ అవ్వటానికి, వైరల్ అవ్వటానికి. ఇవన్నీ కూడా యాక్షనబుల్. ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే, గతంలో నేను కూడా ఒక క్రిస్టియన్ ప్రవక్త ఏదో అంటే ఆయన మీద కేసులు నేను ఫైల్ చేశాను. చేసేసి, అంటే హనీ జాన్సన్ అని చేసిన తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆయనకు అరెస్ట్ అయ్యాడు. ఆయన దాని తర్వాత మళ్ళీ అలాంటిది ఏం చేయలేదు. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేశారు. అంటే ఒకసారి చేశాను నేను. అంటే ఎప్పుడైతే కేసులు పడి, ఎఫ్ఐఆర్లు అయ్యి, అరెస్ట్లు అయ్యి, బెయిల్ రాకపోయి ఉండి ప్రజల్లోకి తెలిస్తే అప్పుడు జనాలు జాగ్రత్తగా ఉంటారు. అంటే రూల్ ఆఫ్ లా ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇలాంటి చిన్న అయినప్పుడు, అంటే మనోభావాలు, లేకపోతే ఇప్పుడు రిలీజియస్ సెంటిమెంట్స్, లేకపోతే హార్మనీ, పీసు, ట్రాంక్విలిటీ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా యాక్షనబుల్ అండి. అవి యాక్షనబుల్ అంటే ఏమవుతుంది? కేసులు కడతారు. ఏ మామూలు మనిషి అయినా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, కేసులు కడతారు. కేసులు కడితే ఏంటి? ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి చూస్తే సెక్షన్ 299 నుంచి 305 దాకా అప్లికబుల్ అవుతాయి. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు. మళ్ళీ 3 year ఇంప్రిజన్మెంట్ ఉంది. మరి ఒకవేళ ఎవరైనా కట్టారనుకోండి, చేస్తే కష్టాలే కదా. అంత పెద్ద ఆయన మీద కేసులు కడితే కష్టం కదండి. బ్యాడ్ మెసేజ్ ఫర్ ద వరల్డ్ కదా. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మనం బిహేవ్ చేసి మాట్లాడాలి. మనకేదో ఉంది కదా అని మాట్లాడడానికి లేదండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే సార్, ఇక మీ విషయానికి వస్తే, ఇప్పుడు అంటే నేను లాస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు మాట్లాడుతానే దానికి సంబంధించి మనం కంటిన్యూషన్ మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు హిందువులు అనేసరికి ఇందాక సార్ కూడా అన్నట్టు, ఒక ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీలో కానీ వాళ్ళ దైవానికి సంబంధించి, లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించి ఒక సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక్క మాట అన్నా సరే వాళ్ళందరూ ఏకతాటిపైకి వస్తారు. ఇప్పుడు హిందువులు అలా వెనకపాటుతనంలో ప్రతిదానికి ఎందుకు ముందుకు రావట్లే? ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నా కనీసం ఒకళ్ళు ఇద్దరు తప్ప, మీలాంటి వాళ్ళు తప్ప అంత డెప్త్గా వచ్చి కనీసం ఎవరు ఖండించట్లా. కనీసం మీరు ఇలా ఖండించాలండి అన్న విషయం కూడా ఓపెన్గా ఎవరో చెప్పట్లేదు. దేనివల్ల అంటారు? ఇతర ధర్మాల్లో గనక ఇలాంటి పరిస్థితే వస్తే ఈ పాటికి చాలా చోట్ల తగలబడేటువంటివి కొన్ని. ఈ మాట అసలు మాడొచ్చో లేదో కానీ సిచ్యువేషన్ అట్లా అయ్యేటువంటిది. మరి మన ధర్మంకి వచ్చేసరికి ఎందుకు చాలామంది సైలెంట్గా ఉంటున్నారు అని అంటే, సైలెంట్గా లేరు. ఎక్కడికక్కడ చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. చాలా చోట్ల కేసులు పెట్టడానికి ముందుకు వెళ్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఎవరినంటే మీడియాని. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో మతం వాళ్ళు ఇంకెక్కడైనా జరిగిందనంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి ఆ దారుణాలు ఈ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితులు మన ధర్మీయులు వాళ్ళ యొక్క
ఆవేదనను కానీ వాళ్ళ ఆవేశాన్ని కానీ వాళ్ళ క్రోధాన్ని కానీ చూపించుకునేటువంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కూడా అవి మీడియాలోకి రాలేకపోతున్నాయి. ఇది మనకు పట్టనట్టు ఉండడం అనేటువంటిది మన కర్మ. స్వతంత్ర టీవీ ముందుకొచ్చింది, ఎన్ని టీవీ ఛానల్స్ వచ్చాయి, ఏవో టెంపరీగా వాటి వ్యూస్ కోసమే కానివ్వండి, లేకపోతే టీఆర్పీ కోసమే కానివ్వండి, లేదు మనం కూడా చేసి చేతులు దులిపేసుకుందాం అనుకునేటువంటి బాపతే కానివ్వండి, కొంతవరకు చేయవచ్చుగాక. కాకపోతే కంటిన్యూస్గా ఈ ఇష్యూ మీద ఎవరు ఫైట్ చేస్తున్నారు? చాలా సంఘాలు, హిందూ సంఘాలు చాలా చోట్ల వాదన వినిపిస్తూనే ఉన్నాయి. అవి కవరేజ్కు నోచుకోవడం లేదు. అంటే ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియా చాలా ప్రభావితం చూపిస్తుంది. వాళ్ళ వంతుకు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా అంతగా ఇతర ధర్మాల్లో ఉన్నంత రెస్పాన్స్ మాత్రం మన ధర్మంలో లేకపోవడం అనేటువంటి మాత్రం కొంత జరుగుతూనే ఉంది. అది వాస్తవం, దీన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఎంత మన ధర్మం అయినప్పటికీ కూడా అన్ని చోట్ల ఎక్కడ మన ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పటికీ కూడా అది విషయం చిన్నదా పెద్దదా అనవసరం. ఓ కోవా బన్ను మీద ఉన్నంత ఈ రచ్చ స్వామివారు ఈ జిఆర్ స్వామి వారు జగద్గురువు మీద చేసినటువంటి విషయం మీద జరగడం లేదు. కోవా బన్నే చాలా గొప్పగా ప్రచారం అవుతుంది. ఇట్లా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలము ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి సంబంధమైనటువంటి విషయం కాదు. ఒక గురువు ఇంకో గురువు అన్నటువంటి మాట కాదు. ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషము కాదు. ఇది ఒక సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడి. ఇది ఒక గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం కోసము తన వాచాలత్వాన్ని ఉపయోగించుకున్నటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనల ద్వారా ఒక సాంప్రదాయం యొక్క ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేటువంటి ప్రయత్నం ఒక గురువు గారు చేస్తున్నారు కనుక దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హిందువుది అవుతుంది. కనుక ప్రతి హిందువు ఖండించాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఛానల్ కూడా దీన్ని కవరేజ్ చేయాలి. వాళ్ళ యొక్క ఆవేదనను ముందుకు తీసుకురావాలి, వినిపించాలి. వాళ్ళ గొంతును మీ ద్వారా వినిపించాలి. అప్పుడు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇంతగా ప్రజల్లోకి వెళ్తేనే ఓహో ఇంతగా సంఘటనలు జరుగుతున్నాయని సాధారణ జనాలు తెలుస్తుంది. లేకపోతే సాధారణ జనానికి ఏంటమ్మా ఎవరో అన్నారట అని మాత్రమే అనుకుంటారు. ఒక రాముడి మీద అన్నాడనంటే బాధపడతారు, ఓ కృష్ణుడి మీదనో శివుడి మీదనో ఆంజనేయ స్వామి మీదనో అంటే, ఎందుకంటే వాళ్ళకందరికీ అవే దైవాలు, వాళ్ళే దైవాలు. కనకదుర్గాదేవి ప్రొద్దున వస్తే అమ్మవారు, శుక్రవారం అమ్మవారి గుడికి పోతారు, సోమవారం శివుని గుడికి పోతారు, మంగళవారం వినాయకుని గుడికి పోతారు, శనివారం ఆంజనేయ స్వామి గుడికి పోతారు. వాళ్ళకు అవే దైవాలు. ఇంతకు మించి పాపం సాధారణమైనటువంటి హిందువులకు ఒక ఆదిశంకరాచార్యుల వారి యొక్క ఖ్యాతి అనేటువంటి, నేను బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఎంతమంది రాముడు, లక్ష్మణుడు, ఇంకా శివుడు వీళ్ళందరూ తెలుసు, కానీ ఇది ఒక ఫస్ట్ నుంచి కూడా ఒక ఐడెంటిటీ ఉంది చిన్నప్పటి నుంచి ఇలా. కానీ మన ఆదిశంకరాచార్యుల గురించి కూడా ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఇప్పుడున్న యువతకి జనరల్గా మాట్లాడుకున్న మన సంస్కృతి సంప్రదాయాలే తెలియవు. అలాంటిది ఆయన గురించి ఇలా అన్నారంటే ఓ జనరల్గా అని ఉంటారేమో అన్న ఆలోచనే తప్ప అసలు ఎందుకు ఇంత వాగ్వాదం జరుగుతుంది అనేది కనీసం నేటి యువత కానీ లేకపోతే మీలాంటి పెద్దల్లో కొంతమంది కానీ ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అన్న ఉద్దేశం అయితే స్వతంత్ర టీవీ తరఫున అందరం కోరుకుంటున్నాం. కరెక్ట్ అమ్మా. ఈ పాయింట్ ఇప్పుడు మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సింది. వాళ్ళందరికీ కూడా ఎవరినో అన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, మనకు సంబంధం లేదన్న ఆలోచనలు ఉన్నారు. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధము. ప్రొద్దున లేస్తే పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తికి సంబంధము. ప్రొద్దున లేస్తే శివాలయానికి, గణపతి ఆలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధము. ఎందుకంటే శంకరాచార్యుల వారు గనక ఉండకపోతే ఈ రోజున హిందూ ధర్మం అనేటువంటిది ఒక ఆరిపోయేటువంటి దీపంలాగా ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అలాంటి శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో భారతదేశాల్లో నడుచుకుంటూ 2 సార్లు ఆయన భారతదేశం అంతా కూడా చుట్టి అనేక పాషండ మతాలు అంటే కూడా సాధారణ జనానికి అర్థం కాదు. హిందూ ధర్మం నుంచి చీలికలు అయిపోయి ఇతర ధర్మంగా వెలుగుతున్నటువంటి జైన మతమే కానివ్వండి, బౌద్ధ మతమే కానివ్వండి, ఇలాంటి పాషండ మతాలు, వేదానికి సంబంధం లేనటువంటివి, వేదానికి విరుద్ధంగా ఉన్నటువంటి ధర్మాలతో ఆయన వాగ్వాదం చేసి, అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఏదో బాహాబాహి కొట్లాడుకునేటువంటిది కూడా కాదు, పరీక్షల్లాగా, పోటీలాగా ఏది మీ గొప్పతనం, ఏది సాంప్రదాయం గొప్పతనం అనేటువంటిది మాట్లాడుతూ ఆ మాటల ద్వారానే అవతలి వ్యక్తిని గెలిచి అలా దేశవ్యాప్తంగా ఇతర ధర్మాల వారితో
వాదనలో గెలిచి వాళ్ళందరినీ ఒప్పించి అవును వేదయుక్తమైనటువంటి ధర్మము సనాతన ధర్మం మాత్రమే అని హిందూ ధర్మానికి పెద్దపీట వేసినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారు. ఇది ప్రతి ఒక్క సాధారణమైనటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటిది. ప్రొద్దున లేస్తే ఆచమనం చేసి దీపారాధన చేసి గుడికి వెళ్దామనుకుంటే ప్రతి హిందువుకు తెలియవలసినటువంటిది. మన హిందుత్వం బతికి బట్టగడుతుంది, ఈ రోజున మనం ఆలయానికి వెళ్ళగలుగుతున్నాము, మన పిల్లలు ఈ రోజున మనం సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణము ఆదిశంకరాచార్యుల వారు మాత్రమే. ఆయనను మాత్రమే జగద్గురువు అంటారు. ఆ ప్రారంభమైనటువంటి గురువు ఆయన కనుకనే ఆయనను ఆది గురువు అని అంటారు. కనుక అలాంటి గురువు మీద నిందపడింది కనుక యతి నింద కులక్షయం అంటారు. ఒక యతిని నిందిస్తే కులక్షయమవుతుంది అని చెప్తుంది శాస్త్రం. అలాంటిది ఒక జగద్గురువు మీద నిందపడింది. ఇది కేవలము జగద్గురువు నింద అని భావించకూడదు. ఇది నీ ధర్మం మీద నింద, ఇది నీ సాంప్రదాయం మీద నింద. ఈరోజు నువ్వు ఈ బతికి బట్ట కడుతున్నావు అంటే అది గురువుల యొక్క పుణ్యము. కనుక అలాంటి వారికి రుణపడాల్సినటువంటి తరుణంలో నీ బాధ్యత, నీ కర్తవ్యము, నువ్వు రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం ఇది. కనుక ఖచ్చితంగా జగద్గురువుల యొక్క నిందను ప్రతి హిందువు ఖండించి తీరాలి. ఎవరెవరైతే ఈ విషయానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా పోరాటం అంటే బయటికి వచ్చి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నీ వాణిని, నీ గొంతును విరిపించాల్సిన అవసరం ఉంది. ఓహో, ఒక జగద్గురువు విషయంలో ఈ విధంగా ఎవరైనా మిస్లీడ్ చేసినా కానీ, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ, టంగ్ స్లిప్ అయినా కానీ హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి ఉంటారు, వస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారనేటువంటి విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఓకే సార్. అయితే డిబేట్లో అడ్వకేట్ అయినటువంటి కావేటి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు సమాజానికి హాని కలిగించే ఇటువంటి మాటల ద్వారా కొంతమంది కేసు అనే మాట అయితే బయటకు వచ్చింది. అయితే ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఇంతకుముందు ఐపీసీలో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఎప్పుడైనా రిలీజియన్ సంబంధించిన అంటే సెంటిమెంట్సే కానీ డిసార్మనీ అలాంటివి అయినప్పుడు సెక్షన్ 299, ఇప్పుడు బిఎన్ఎస్ అనేది కొత్త లెజిస్లేషన్ అమ్మా, దానిలో 299, 300, 301, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి. ఓకే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షనల్గా చెప్పారా అంటే కావాలని చెప్పారా, నెంబర్ 1. నెంబర్ 2, డిఫెన్స్ ఏంటంటే అన్ఇంటెన్షనల్గా చెప్పాను. అన్ఇంటెన్షనల్గా చెప్పినా కూడా పబ్లిక్ ఫిగర్ అయినారు కనుక కాన్స్టిట్యూషన్ను సుప్రీంకోర్టు ఏమందంటే జాగ్రత్తగా మాట్లాడాలి మీరు అని. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక 2 సెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే శైవిజం ఒకటి, మనకు వైష్ణవిజం. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది, వీరు వైష్ణవ పీఠాధిపతులు, వారేమో శైవులు. అయితే దాని తర్వాత మళ్ళీ ఏమన్నారంటే తను కూడా వైష్ణవిజమే చేశారు అండ్ తను హిమాలయస్లోనే మెడిటేషన్ చేశారు, ఏమి చేయలేదు అని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అంటే రిలవెంట్ పాయింట్ అమ్మా, ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి. అంటే ఆయననే కాకుండా జనరల్గా ఒక అంటే జస్ట్ యాజ్ అన్ అడ్వకేట్ అనాలిసిస్. ఇప్పుడు గతంలో కూడా నేను అంటే వచ్చిన తర్వాత కొన్ని న్యూస్ పేపర్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూశాను. గతంలో కూడా మన వీరు సమ్మక్క సారక్క గురించి కూడా వ్యాఖ్యానం ఏదో చేశారు. సో ఇలాంటి మల్టిపుల్ కాంట్రవర్సీస్లలో వారు వస్తున్నారు తెర మీదకి, జేఆర్ స్వామి గారు. అంటే ఇట్ ఈస్ ఎ కాండక్ట్, అంటే ఇట్స్ ఎ మోడస్ ఆఫ్ ఆపరెండి అంటారు. అంటే లాలో అంటే కంటిన్యూస్గా మొదటిసారి తప్పు, రెండోసారి తప్పు, మూడోసారి తప్పు, అట్లా కంటిన్యూస్గా చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే అంటే లా పరంగా దీన్ని జ్యూరిస్ప్రుడెన్స్లో ఏమంటారంటే ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అండ్ రెక్లెస్ ఆల్సో. నన్ను ఏం చేస్తారు, రెక్లెస్ అండ్ ఇంటెన్షనల్, నెగ్లిజెంట్ ఆల్సో, నథింగ్ విల్ హ్యాపెన్ టు మ్యాన్. ఆ యాటిట్యూడ్ ఉంటే ఇట్స్ యాక్షనబుల్ ఇన్ లా అండి. అంటే ఇవన్నీ కూడా చూస్తారు జడ్జెసే కానీ, సుప్రీంకోర్టే కానీ, కోర్టు వారు చూస్తారు. అంటే దిస్ పర్సన్ ఇస్ రిపీటెడ్లీ డూయింగ్ ఇట్, అంటే తెలిసా తెలియక తెలిసే, అండ్ ఈజ్ అన్ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చాలామంది ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మొత్తం 2 స్టేట్లలో మాట్లాడుతున్నారు. నేను నిన్న రీసెర్చ్ చేశాను, ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అయోధ్య. అక్కడ నాకు ఒక ప్రీస్ట్ పరిచయం అయితే చూశారు, మాట్లాడి రీసెర్చ్ చేశాను. సో న్యూస్ పేపర్ వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు, చాలా న్యూస్ పేపర్లు రాశారు, చేసి ఏమంటున్నారు, తప్పు వారు చేసింది, రెండోది మీరు క్షమాపణ చెప్పండి, మూడోది కొంతమంది ఏమో బ్రాహ్మణ సంఘాలు తన మీద యాక్షన్ తీసుకోండి. అంటే ఏమిటి, ఒక పీస్ఫుల్గా ఉన్న సొసైటీను డిసార్మనీ జరిగింది 2 సెక్ట్స్ మధ్యన. అంటే మన శైవిజము వైష్ణవిజంలోనే
కొంత జరిగింది. మరి ఇలాంటి జరిగినప్పుడు ఇట్స్ యాక్షనబుల్. యాక్షనబుల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకేమైనా జరిగిందా అంటే ఆ పర్టికులర్ సెక్ట్స్కు జరిగితే వాళ్లకు లోకల్ స్టాండ్ ఉంటుంది, యాక్షనబుల్ ఉంటుంది, వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇబ్బందులు జరుగుతాయి. జరిగినప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్లు అవుతాయి, అంటే ప్రైమా ఫేసి అయిన తర్వాత అరెస్టులు జరుగుతాయి, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి, పనిష్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఓపెన్ టీవీలలో, న్యూస్ పేపర్లలో అన్నిట్లలో వచ్చాయి, పబ్లికేషన్ అయినాయి. సో ఇట్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ టు డిఫమేటరీ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎ ట్రూ ఈజ్ యాక్చువల్లీ ఎ డిఫెన్స్. ఎనీథింగ్ విచ్ ఈజ్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డిఫమేటరీ. మరి డిఫమేషన్ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి కదండి. సో దెర్ ఆర్ సో మెనీ లీగల్ కాంప్లికేషన్స్. అంటే నేను వీరిని ఉద్దేశించి చెప్పేది లేదు. బయట ఇంతకుముందు కూడా మనం చూసాం గతంలో చాలాసార్లు చాలామంది రిలీజియస్ హెడ్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అయ్యాయి ఇంతకుముందు కూడా దేశంలో. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. పనిష్మెంట్స్ కూడా అంత సివియర్గా ఉన్నాయి. ఓకే సార్. సార్ ఇక మీ విషయానికి వస్తే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక్కసారి ఏదో తెలియక మాట్లాడారు అని అనుకున్నాం అనుకోండి, ఓకేలే అనుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా దేన్ని హైలైట్ వాళ్ళకి ఏం మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని హైలైట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాలు అంత తక్కువ చేస్తూ మాట్లాడకూడదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దేనికి దానికి సంబంధం లేకుండా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, అలా కంటిన్యూగా మాట్లాడటం, అరే మనల్ని ఎవరేం చేస్తారు అనే ఆలోచన అయితే ఉందంటారా? వారికి ఆ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది మాత్రం గ్రహించలేదమ్మా. కాకపోతే రిపీటెడ్గా జరుగుతున్నటువంటి విషయాలు మాత్రం అంటే ఈసారి అందరూ వచ్చి మాట్లాడుతున్నట్టుగా గతంలో ఆయన సమ్మక్క సారలమ్మ గురించి మాట్లాడినప్పుడు, గతంలో ఒక 2-3 సందర్భాల్లో కూడా మాట్లాడినప్పుడు ఎవరు ఇంతగా రియాక్ట్ అవ్వాల, అలా ఎదుర్కొన్నారు. ప్లస్ దాని మీద కూడా ఆయన ఏమి అవ్వలేదు. సో ఇప్పుడు అలా అవ్వకపోవడం ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా దారి తీసిందని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా అదే రిపీటెడ్గా వారి ద్వారా జరుగుతున్నటువంటిది. అందుకే నేను మొదట్లో చెప్పాను, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి అని. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలా రిపీటెడ్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి వ్యక్తి మాట్లాడితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ 10 మందికి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్వామివారి ఆశ్రమంలో ఏదో కుంభ్ అని ఏదో కార్యక్రమం చేశారు. ఆ సందర్భంగా వారు శంకరుల పైన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించినట్టు ఉత్సవం ఏదో చేస్తున్నారు. అప్పుడు ఆయన నారాయణ తత్వాన్ని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. రామానుజాచార్యుల గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, లేదా వైష్ణవ తత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అప్పుడు అందరూ హర్షిస్తారు. ఎందుకంటే అక్కడ జరిగేదంతా కూడా ఆ తతంగమే గనక. అక్కడ జరిగేటువంటి ఉత్సవం గురించి కానీ, నారాయణ తత్వం గురించి కానీ, వైష్ణవం గురించి కానీ, రామానుజాచార్యుల వారి యొక్క వైభవం గురించి కానీ ఎంత గొప్పగా చెప్పుకున్నా కానీ సహస్రనామార్చన చేసుకోలేమండి. అంత గొప్పగా చెప్పుకుంటే దాన్ని హర్షిస్తాం. సందర్భం లేకుండా మాట్లాడమే అందరినీ బాధించింది. ఓకే. డిబేట్లో పాల్గొనేందుకు జూమ్లో అందుబాటులో ఉన్నారు మర్మాపుల వెంకట రమణ శర్మ గారు, దర్శనం పత్రిక ఎడిటర్. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ ఇప్పుడు చినజీయర్ స్వామికి సంబంధించిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? చినజీయర్ స్వామి వారు హిందూ ధర్మాచార్యుల్లో ఒక గొప్పరైన వ్యక్తి. ధర్మ ప్రచారం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు వంతుగా కృషి చేస్తున్నారు. మన హిందూ సమాజంలో కాషాయము దండము ధరించిన ఏ యతీశ్వరులైనా, ధర్మాచార్యులైనా గౌరవించుకునే సంస్కారం మనకుంది. మనం అదే గౌరవిస్తున్నాం. కానీ ఏ స్వామీజీలైనా, ధర్మాచార్యులైనా, పీఠాధిపతులైనా, మరెవరైనా ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళు హిందూ ధర్మంలో రకరకాల భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ త్రిమతాలు, అంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత 3 సంప్రదాయాలు వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి ఈ 3 మతాలు ఆదిశంకరాచార్యులు అవైదిక మతాలను ఖండించి, పాషండ మతాలను ఖండించి, బౌద్ధం, జైనం పెట్టరేగిపోతున్న తరుణంలో మళ్ళీ మన సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసి వారు దేశమంతా చిన్నతనంలోనే పర్యటించి 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి, అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి, ఆ తర్వాత ఈ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు దాన్ని కంటిన్యూ చేశారు. ఇది చరిత్ర.
మనం అందరము ఎవరికి వాళ్ళ మన ధర్మాచార్యులు గమనిస్తున్నారు. ఇప్పుడు 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి, ఉపపీఠాలు కూడా శంకరులు స్థాపించినవి చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ జిఆర్ స్వామి గారి వైష్ణవ మఠంతో పాటు దేశంలో అనేక వైష్ణవ పీఠాలు ఉన్నాయి. ఒక వైష్ణవ సమాజం మొత్తానికి జిఆర్ స్వామి వారే ప్రాతినిధ్యం వహించట్లేదు. సరే, మన తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఈ ధర్మానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిఆర్ స్వామి వారు ఉద్దేశపూర్వకంగా, అమ్మా నేను ఉద్దేశపూర్వకంగా దిట్ ఈస్ కాన్స్పిరసీ అనేది నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వారు ఒకసారి గత సంవత్సరం అంటే సమతామూర్తి ప్రతిష్టాపన జరిగిన ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఎంతో మంది ధర్మాచార్యులు వచ్చే సందర్భంలో చివరి రోజు ఆదిశంకరాచార్యులు జగద్గురువే కాదు అని ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు ఆ చివరి రోజున. అప్పుడు చాలా వివాదమైంది. మరొకసారి నాకు తెలిసి మైహోం రామేశ్వరరావు గారి ఇంట్లోనో మరెక్కడో ఈ తిరుప్పావైకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఆదిశంకరులను పరమేశ్వరుణ్ణి అంటే శివుణ్ణి విమర్శించారు. అది వివాదాస్పదమైంది. మీరు అన్నట్టు గిరిజన దేవతలైన కోట్లాది మంది భక్తజనులకు ఆరాధ్య దైవమైన సమ్మక్క సారల విషయంలో ఏదో ఒక సందర్భంలో ప్రసంగంలో మాట్లాడారు. ప్రస్తుతం మొన్న జరిగిన కుంభ్ ఇదే వార్షిక సమ్మేళనంలో వేల మంది భక్తులు ప్రత్యక్షంగా, లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న తరుణంలో వారు ఉపన్యాసం చెప్తూ ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం ఆదిశంకరుల మీద దాడి చేశారు. దాడి అంటే వ్యక్తిగతంగా దాడి చేయడం కాదు. వారు ఏమన్నారంటే ఆదిశంకరుల తత్వాన్ని మొత్తము వక్రీకరించారు, ఆదిశంకరుల చరిత్రను వక్రీకరించారు. ఇప్పటిదాకా ఈ భారతదేశంలో ఆదిశంకరులకు సంబంధించి ఆదిశంకరుల జననం తర్వాత ఈ రోజు దాకా ఏ ధర్మాచార్యులు అంటే విశిష్టాద్వైతం గాని ద్వైతాద్వైతం గాని ఆదిశంకరుల ఆమ్నాయ పీఠాల గురించి, ఆ శంకర విజయం యొక్క చరిత్ర గురించి వక్రీకరించిన వాళ్ళు ఎవరు సాహసం చేయలే. మొట్టమొదటిగా జిఆర్ గారు కొత్త శంకర విజయాన్ని మన ముందు ప్రస్తావించారు. శంకరులు ఆమ్నాయ పీఠాలను స్థాపించలేదు అనే మాట మాట్లాడారు. ఇది పూర్తిగా చరిత్రను వక్రీకరించడం, ఉద్దేశపూర్వకంగా ఈ ఇతర అంటే ఈ స్మార్త బ్రాహ్మణులు కానీ, శంకర సాంప్రదాయంలో ఉండేవాళ్ళు కానీ, శంకర సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళందరినీ వ్యధకు గురి చేయడమే కాకుండా ఆదిశంకరులు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఎవరైతే పునఃప్రతిష్ఠించారో, శంకరులు లేకుంటే ఏ ముస్లిం కంట్రీస్ కన్నా ఘోరంగా మన దేశం మారిపోయేదో అలాంటి ముప్పు రాకుండా కాపాడిన ఆ శంకరుల యొక్క జీవితాన్ని, వారి ప్రస్థానాన్ని, వారు స్థాపించినటువంటి ఆమ్నాయ పీఠాల విషయంలో మీరు ఏదైతే చరిత్రను వక్రీకరించారో ఇది సర్వత్రా వివాదాస్పదమైంది. ఒక ధర్మాచార్యుడి స్థానంలో ఉన్నటువంటి స్వామివారు, అందులో పూజనీయులు, అనేక కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేటువంటి స్వామివారు ఇలాంటి మాటలు అనడం అసంబద్ధం. వారు ఎందుకో ఉద్దేశపూర్వకంగా శంకరులను తక్కువ చేసి రామాంజనులు ఎక్కువ చేయాలనే పథకంలో అక్కడ పప్పులో కూడా కాలేశారు. ఏమన్నారు? వారు పూజించే అతిపెద్ద సమతామూర్తి ఏదైతే పెట్టారో 108 అడుగులది, ఆ రామానుజుల కన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదిశంకరులే గొప్ప వైష్ణవుడు అన్నారు. ఆదిశంకరులే మొహమాటం లేకుండా వైష్ణవాన్ని ప్రచారం చేశారన్నారు. ఒక రకంగా రామానుజులే వైష్ణవం విషయంలో మొహమాట పడ్డారన్నారు. అంటే ఇప్పుడు ఏమైంది? సమతామూర్తి రామానుజుల కన్నా ఆదిశంకరులే గొప్ప వాళ్ళని చెబుతూ ఆదిశంకరుల జీవితంలో అసలైన ఆమ్నాయ పీఠాలే స్థాపించలేదు. 500-600 ఏళ్ల తర్వాత శృంగేరి పరంపరలో వచ్చిన విద్యారణ్యులే ఈ ఆమ్నాయ పీఠాలను స్థాపించారని కొత్త భాష్యం చెప్పారు. ఇది అందరిలో వ్యతిరేకమైంది. వైష్ణవులు కూడా చాలా మంది రామానుజులు తక్కువ చేసి చెప్పడం, రామానుజులు వైష్ణవతత్వం విషయంలో అతను గోడ మీది పిల్లలాగా ఒక రకంగా చెప్పాలంటే అంటే మధ్యవాదంగా ఉంటున్నారు, వారు కొంత మొహమాట పడతారు అని రామానుజులను తక్కువ చేసి చెప్పడం కూడా ఇటు వైష్ణవుల్లోనూ శంకరుల చరిత్రను వక్రీకరించినప్పుడు ఇటు మిగతా శంకర సంప్రదాయంలో ఉండే వాళ్ళను కూడా చాలా బాధాకరంగా ఆగ్రహాన్ని కలిగించడమే కాకుండా చరిత్రను వక్రీకరించడం ఒక యతీశ్వరుడికి తగదు. యతీశ్వరుడు ఇలాంటి పనులు చేయకూడదు. చెయ్యకపోగా ఇప్పుడు వరుసగా ఏం ప్రచారాలు చేస్తున్నారంటే పాత వీడియోలు ఏవో ఆదిశంకర్ల గురించో శివుడి గురించో చెప్తున్నాయి. ఇన్ని చెప్పినా ఒక ఎత్తు, ఆదిశంకర్ల చరిత్రను వక్రీకరించడం ఎత్తు. ఇంకా 100 పెట్టినా ఆ మాటను వెనక్కి తీసుకోలేరు. కనుక బేషరతుగా నేను
తెలిసో తెలియకో ఈ మాట మాట్లాడారు. అలా అనకూడదు. ఆదిశంకర్ల చరిత్ర విషయంలో, శంకర్ల విషయంలో తప్పు జరిగింది. మనమంతా ఒక్కటే. శివకేశవ తేడా లేదు. శివకేశవ తేడా లేని అద్వైత సిద్ధాంతాన్ని షణ్మత స్థాపనాచారులైన ఆదిశంకరులు పంచాయతన పూజను కూడా విధానాన్ని ప్రవేశపెట్టిన ఆదిశంకరులు పూజనీయులు. నేను తప్పుగా మాట్లాడను వారు ఒక్క మాట అంటే ఈ వివాదం అంతా ఉండదు. వారు పిలిచి మమ్మల్ని అడిగినా మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసేవాళ్ళం, కానీ ఎదురుదాడి చేయిస్తున్నారు. ఇది తప్పు స్వామి మీరు చెప్పిందంటే మా అందరి మీద ఎదురుదాడి చేయిస్తున్నారు. కొంతమందితో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇలా చెయ్యాల్సింది కాదు. ఒక గౌరవ స్థానంలో ఉండేవారు. ఓకే ఓకే. అయితే ఇదే టాపిక్ మీద స్టూడియోలో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఋషికేష్ గారు, శ్రీ కమలనాథ జ్యోతిష్యాలయం భక్తి ప్రవచకులు. సార్ నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇప్పుడు విన్నారు కదా సార్, టాపిక్ వచ్చి చిన్నజీర స్వామి గారి వ్యాఖ్యలు. ఇటు మీ పరంగా మీ సైడ్ నుంచి ఏంటి? ఆయన చెప్పింది పొరపాటును చెప్పారా, లేకపోతే ఆయన చెప్పింది కరెక్టేనా? మీ ఒపీనియన్ ఏంటి? నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ మీరు చెప్పిన శ్రీ కమలనాథ అన్నారు. కమలనాభ, నాభ. ఓకే సార్. రెండు ఒకటి కాదుగా. అవును సార్. అట్లా ఎప్పుడూ కూడా రెండు ఒకటి కాదు. రెండు ఒకటి అయితే రెండో నెంబర్ ఎందుకు? అద్వైతం అంటే అర్థం ఏమిటి అంటే రెండోది ఇంకొకటి లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి సచ్చిదానంద రూపాయ పరమాత్మనే అని చెప్తాం. ఎవరు? కృష్ణాయ పరమాత్మనే అనేది నేను రాసుకొచ్చిందా? ఎప్పుడు విననిదా? కాదు కదా. అయితే రామానుజులు అని అంటే ఏమిటి? నిన్ను గుడిలోకి పోకూడదు, వాళ్ళు మాత్రమే పోవాలి అననే ఎంతోమందిని గుడికి దర్శనానికి తీసుకుపోయినటువంటి వారు రామానుజులు. సమతా కుంభులో ఏం చెప్పారు చిన్నజీర స్వామి వారు అంటే, రామానుజులు మొహమాటంతో అయినా కొంచెం చెప్పలేదు, కానీ శంకరులు మాత్రం విష్ణు పారమ్యాన్ని చెప్పారు అని చెప్తున్నారు. ఎందుకు మొహమాట పడ్డారు అని అంటే, వీళ్ళు చెప్పేది వివాదాస్పదం అని అంటున్నారు కదా. ఇలాంటి పెద్దలు అని పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా వివాదాస్పదం కాకుండా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే, మొహమాట పడడం ఎందుకు అంటే, నువ్వు నావాడివే అన్నట్టుగా కలుపుకొని పోయేటప్పుడు మొహమాటంగా చెప్తారు, కానీ గొడవను చర్చను సాగేటప్పుడు నిర్మొహమాటంగా చెప్తారు. శంకరులు షణ్మతాలని ఎన్నో వాటిని ఖండించారు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక మాటని చెప్పారు, అది సరికాదండి, మీరు అలా చేయకూడదని చెప్పి మళ్ళీ అన్నిటినీ ఒక దగ్గర పెట్టారు అని అంటున్నారు. ఏమని చెప్పారు? అద్వైతం అంటే ఏం చెప్పారు? అద్వైతం అంటే నీ లోపలే భగవంతుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆచార్యులను చేరుకుంటే, గురువులను చేరుకుంటే ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి పరబ్రహ్మ నిరాకార నిర్గుణ స్వరూపుణ్ణి నీవు చేరుకోగలుగుతావు. ఈ ఆత్మే పరమాత్మ స్వరూపము అని దాని లోపల నీలో ఉన్న శివుణ్ణి చూస్తావు, నీలో ఉన్నటువంటి శివుణ్ణి చూస్తావు అని అంటారు. ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్తారు అంటే, విష్ణువు శివుడు ఒకటే అంటారు కదా. వీళ్ళు మోహిని అవతారం విష్ణువు మాత్రమే ఎత్తాడు అని అంటారు. ఇదే మాట విష్ణువే పురుషుడిగా శివుడే అమ్మాయిలా మారాడు అంటే మాత్రం ఒప్పుకుంటారా? ఎక్కడైనా మీరు విన్నారా ఎప్పుడైనా? ఎందుకు ఒప్పుకోకూడదు? మహిళలు ఏమన్నా తక్కువ? శివుడు కేశవుడు ఒకటే అయినప్పుడు శివుడు ఎందుకు అమ్మాయిగా కాకూడదు? అమ్మాయిలను ఎందుకు తగ్గించాలి? శివుడు మాత్రం గొప్పవాడు ఎలా అవుతాడు? శివుడు కూడా అమ్మాయి రూపం ధరించాడు కదా. తెలుసునాది? ఎవరికి తెలీదు. అందరినీ కూడా మనం ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతమైనటువంటి ఆలయం ఏమిటి? అన్నిటికంటే పెద్ద ఆలయం ఆంకోర్ వాట్. అక్కడ ఉండేటువంటి స్వామి వరదరాజస్వామి, వరదుడు. దాని తర్వాత ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయం శ్రీరంగ దేవాలయం. దాని గురించి మన ప్రవచనకారులు కానీ మన పురోహితులు కానీ ఎంతమంది మనం అక్కడికి వెళ్ళి చేయండి అని ఎంతమంది చెప్తారు? అది శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో మొట్టమొదటిది 108 తిరుపతులలో. వీరు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా ఏమిటి? ఉద్దేశపూర్వకంగా స్వామివారు ఖచ్చితంగా పిలకలు ముడివేసి కొట్లాటకు దించుతాము, కృష్ణుడు ఇద్దరి జడలు ముడివేసి కొట్లాడుకోండి అన్నట్టుగా చేశాడు అని శ్రీకృష్ణ లీలలు చెప్తూ ఉంటారు. అలా ఆ కృష్ణ లీలలు స్మరించుకోవడం ద్వారానైనా వీళ్ళు కృష్ణుడిని స్మరించి తరిస్తారు అని భాగవతం చెప్పే పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా పిలకలు ముడివేయాలి అని అనుకుంటే పంచాంగ చర్చలు జరుగుతాయి. పంచాంగం రాసే వాళ్ళందరితో కూడా మొత్తం కలిపి ఒక 100 మందిని పిలిస్తే 70 మందిని స్మార్త పండితులను ఎందుకు పిలుస్తారు? పిలకలు ముడి వేయాలంటే సార్వజనీనమైన వాటినే ఎందుకు నిర్ధారిస్తారు? అక్కడ సమతా కుంభు నిర్వహించేటప్పుడు జియర్ పురస్కారాలను చేస్తారు. కేవలం నారాయణ భక్తులకే ఇస్తాము అని ఎప్పుడైనా చెప్పారా?
మీరు వచ్చేటప్పుడు నారాయణ భక్తులైతేనే రండి అని అంటారా? ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు నారాయణ భక్తులైతేనే తీసుకోండి అంటారా? నిజంగా ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరచాలంటే అయితే వారు రామానుజుల కంటే కూడా వైష్ణవులు శంకరులు అని చెప్పారే. ప్రస్థానత్రయమని రాస్తే ప్రస్థానత్రయంలో నారాయణుడి ఎలాంటి వాడు అంటే లింగ రూప ఇలాంటివి ఏవి కూడా మనం నిర్వచించడానికి అతీతుడైనటువంటి వాడు, పరమాత్మ స్వరూపుడు అని చెప్తారు. మీ అందరికీ కూడా కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి కాశీ అనేది ఎవరి క్షేత్రం ఎవరికైనా తెలుసునా? కాశీలో ఎవరుంటారు? విష్ణుమూర్తి. చూసారు ఎందుకుంటారు విష్ణుమూర్తి అంటే 64 కాశీలో 64 స్వరూపాలుగా విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. దాని వైభవం ఎవరికీ తెలీదు. కాశీ అనే పేరు కూడా వచ్చింది కేశవ క్షేత్రం. అది విష్ణు పాదాల నుంచి గంగ పుట్టింది. ఆ గంగని శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు. నాకు నా మిత్రుడు ఏం చెప్పాడు అంటే, ఒక్క నిమిషం నా మాట అయిపోయినాక, అనంత పద్మనాభ స్వామి కుడి చేతి దగ్గర శివలింగము పూలు వేస్తున్నాడు, శివుడిని అర్చిస్తున్నాడు అని నా మిత్రుడు ఒకడు శివుడి భక్తుడైనటువంటి మిత్రుడు నాకు ఫోన్ చేసి, అనంత పద్మనాభ స్వామే అర్చన చేస్తున్నాడు, నాభికమలంలోంచి బ్రహ్మ వచ్చినా కూడా ఈయన చేతి కమలాలతో అర్చన చేస్తున్నాడు అని అంటారు. ఎవరైనా పడుకొని అర్చన చేస్తారా? పడుకొని దేవుడి పూజలు చేసుకుంటారా? అలా చేయరు కదా. మరి అనంత పద్మనాభ స్వామి మీద కదా వాదన రావాలి. ఇంకొకటి భద్రాచలం పైన ఒక వాదన చేసినప్పుడు మా మిత్రులే, అందరూ నా మిత్రులే, వీళ్ళంతా కూడా నా మిత్రులే. ఏమిటి ఎలాంటి మాటలు? రాముడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే రామావతారంగా విష్ణువు వచ్చాడు. విష్ణువుని నారాయణుడు అన్నారా? ఆ రాముడిని నారాయణుడు అంటే రాముని నారాయణుడు అన్న ఎలా అంటారు? ఆయనకు లక్ష్మితో పెళ్ళేలా చేస్తారు అని అంటారు. ఋషిపీఠం అనే ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక పైన కవర్ పేజీగా శివుడికి సగభాగంగా కొట్లాడగలుగుతాను. వారికంటే ఋషిపీఠంలో శివుడిని లక్ష్మీదేవిని కలిపి ఫోటో పెట్టడం అంటే ఒకరి భార్యని ఇంకొకరి భార్యగా కలిపి పెట్టడం సరైనదేనా? కాదు కదా. ఇలాంటివి ఎన్నో కూడా సనాతన ధర్మానికి ఎన్నో చెప్పవలసినవన్నీ కూడా పక్కకు పెట్టి స్వామివారు చేసే ప్రతి చిన్న అంటే ఏదైనా ఒక చిన్నది దాన్ని పట్టుకొని మాత్రం నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాదండి 33 కాళ్ళు అనే రకంగా ఇంత దారుణంగా సనాతన ధర్మాన్ని వీళ్ళు భంగం చేస్తున్నారు. 100 కంటే ఎక్కువగా శివాలయాలను స్వామివారు నిర్మించారు. సుమారు 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. ఓపికగా విన్నాను. టాపిక్ ఏంటి అసలు? స్వామివారు మాట్లాడినటువంటి మాటల గురించి. మరి ఇంకా అద్వైతం దగ్గర నుంచి ద్వైతం, విశిష్టాద్వైతం గురించి చాలా చెప్పారు. చాలా సంతోషము. ఇప్పుడు కాశీ పేరు కూడా మేము మార్చే ప్రయత్నం చేస్తాం, ఆ కేశవాలయం అని చేస్తాం. సూటిగా ఋషికేశ్ గారిని ఒక ప్రశ్న, సూటిగా మిత్రుణ్ణి, సోదరుణ్ణి సూటిగా ఒక ప్రశ్న. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేదా? చుట్టి తిరిగి చెప్పండి. సమాధానంగా ఒకే ఒక మాట చెప్తానమ్మా. మన సనాతన ధర్మం వసుదైవ కుటుంబకం వారు నా సోదరులు అనే ఒక మాట అన్నారు కదా, దాన్ని నేను చెప్తాను. అది చెప్పి ఇది చెప్తాను. అయితే అణువణు వ్యాపించున్న ఇదంతా కూడా విష్ణుమయమే. దాంట్లో వారు విష్ణు స్వరూపులే, నేను ఆ విష్ణు వ్యాపకత్వంలో నేను ఒక అణువు లాంటి వాడిని. స్వామి వారి మాటలు ఎన్నో లక్షల మాటల్లో ఏ మాట అయినా కూడా నా గురువులు చెప్పింది, శంకరుల శిష్యులు ఏ విధంగా శంకరులను కాపాడుకున్నారో నా గురువులు నాకు ఏది చెప్పినా అది శిరోధార్యమే. నేను సమర్థిస్తాను, మనస వాచ కర్మణ కూడా సమర్థిస్తాను. ఎందుకంటే ఆమ్నాయ పీఠాలు కానీ స్వామి వారు మాట్లాడినటువంటి మాటలు ఋషికేశ్ గారు సమర్థిస్తున్నారు. వారిని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. శంకరాచార్యుల వారిని అద్వైత సాంప్రదాయం వారు అందరూ కూడా తమ గురువుగా ఒక తండ్రిగా భావిస్తుంటారు. అద్వైత సాంప్రదాయానికి ఆయన గురువుగానే కాదు, ఆమ్నాయ పీఠాలు ఆయన పెట్టనే లేదు, ఆయన తండ్రే కాదన్నట్టుగా చరిత్రను వక్రీకరించినటువంటి ఆ సందర్భంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ తండ్రి గారిని మీ తండ్రి గారు కాదు అని మేము అంటాం, మీరు ఎలా జవాబు చెప్తారు? మీ తండ్రి గారిని అదే మీ తండ్రి గారిని ఆయన మీ తండ్రి గారు కాదు అని అన్నారు, ఎవరైనా అన్నారు, ఏంటి సమాధానం ఏం చెప్తారు?
పెంపున తల్లి వయ్యి అనే పద్యంలో రాముడే తల్లి తండ్రి గురువు దైవం అని పరమాత్మే. ఇవన్నీ కూడా ఈ సాంసారిక బంధాలు ఇవన్నీ కూడా జగన్మిథ్య. ఇదంతా ఈ జగత్తంతా కూడా మిథ్య, బ్రహ్మసత్యం శంకరులు చెప్పింది. శంకరులు అద్వైతులకు గురువు కాదు, వైష్ణవులకే గురువు. శంకరులు వైష్ణవులే. శంకరుడి పేరు ఆదిశంకరులు. మీ నాన్న కాదండి, మీ నాన్న కాదు. ఇదంతా మిథ్య అని శంకరులే చెప్పారు కదా. మిథ్యలో నాకు ఏది సంబంధం? మిథ్య అని అనుకుంటారు. మిథ్య అని అనేటువంటి భావన నేను చెప్పలే, శంకరులు చెప్పారని చెప్పారు. అదే ఇదంతా మిథ్య అంటే గనక సమస్య ఉండదు. అక్కడ నారాయణుని యొక్క అవసరము పట్టదు, శంకరుని యొక్క అంతా అవసరము మిథ్య అంటే పట్టదు. ఇక దేంతో అంతా మిథ్య అని అంటే ఆదిశంకరులు చెప్పింది. ఆదిశంకరులు ఆ మిథ్యను ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు. ఆదిశంకరుల వారి యొక్క మిథ్యని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. వారు ఆదిశంకరుల గురించి మాత్రం ఒప్పుకోవడం లేదు. అది వారు గురువు గారు చెప్పిన దాన్ని కట్టుబడి ఉన్నారు వారు. కానీ ఆదిశంకరుల వారి యొక్క మిథ్యను ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ. ఇదంతా మిథ్య అనుకునేటువంటి వారు అసలు డిబేట్లో ఏం మాట్లాడలేరు. వాళ్ళతో మనం ఏమీ మాట్లాడలేము. ఎందుకంటే ఇట్లా వారు గురువు గారి మాట కట్టుబడి ఉన్నారు. ఇంకా ఏం వాదిస్తారు, ఇంకేం చెప్తారు? వారి తండ్రి గారి గురించి మేము అడుగుతున్నాం, మిథ్య అని అంటున్నారు. ఇంకే సమాధానము ఆయన ఏం సమాధానం చెప్తాడే, నేను ఇంకేం ప్రశ్నిస్తాము? దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ డిబేట్. ఓకే, వెంకటరమణ శర్మ గారు. ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, మా మిత్రుడు సోదరుడు వారే కాదు, చాలా మంది ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారమ్మా. ఇప్పుడు గోవిందానంద అనే అతను శైవ సాంప్రదాయంలో మా శంకర్ల సమానమైనటువంటి శృంగేరి వారిని ఇంకొంతమందిని నిందిస్తే మేము అతను శంకర సాంప్రదాయంలో ఉన్న గట్టిగా ఖండించాం. ఇంకెవరు శంకర సాంప్రదాయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మేము సంప్రదిస్తున్నాం. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటువంటి గుడ్డిగా నమ్మే వాళ్ళము, సమర్థించే వాళ్ళమేం కాదు. ఇప్పుడు నేను అంటున్నాను, వేదాంత దేశకులు కానీ, రామానుజ సాంప్రదాయంలో ఉండే ఆళ్వార్లు కానీ, లేదా పెద్ద జీఎం గారు కానీ అసలు ఆ గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే వినలేకుండా అప్పటిదాకా ఆపారో వీరు వినిపించారంటున్నారు కదా. ఆ నామాన్ని పెద్ద జీఎం గారే వినిపించారు. అసలు రామానుజులు నోవేర్, రామానుజులు అసలు ఈ పనే చేయలేదు అని నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. ఒప్పుకుంటారా? నేను అంటే నా శిష్యులు ఒప్పుకోవాలన్నది, ఇంకెవరైనా నా పరంపర ఒప్పుకోవాలనా? నన్ను ఏమంటారు వాళ్ళు? వీడొక పిచ్చోడు వచ్చాడు, వీడికి ఏదో తీసుకెళ్లి ఎర్రగడ్డలో ఇంకేదో మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. ఆ రామానుజాచార్యులు చేసినటువంటి ఒక మహోత్ కార్యక్రమాన్ని పెద్ద జయం గారు కట్టకడుతున్నారు, ఇతను చేస్తుంది తప్పు అని నన్ను అంటారు. మరి ఇప్పుడు కూడా ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని చేసి రామానుజుల మధ్వాచార్యులకు మార్గదర్శకంగా అవతారం ఇచ్చినటువంటి శంకర సాక్షాత్ పరమేశ్వరుడే శంకర రూపంలో వచ్చి ఈ భారతదేశంలో ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఇతర మతాలు పెట్టలేకపోయినా సనాతన ధర్మం నిలబడి ఉండాలి అని 4 ఆమ్నాయ పీఠాలు పెడితే ఇంతవరకు ఎవ్వరూ మాట్లాడని ఆయన వారు స్థాపించలేదండి. ఎప్పుడో తర్వాత శతాబ్దాల తర్వాత ఉన్నటువంటి శృంగేరి సంప్రదాయంలో 12వ గురువు అయినటువంటి విద్యారణ్యులు స్థాపించారు అనే పిచ్చి మాట అనాల్సిన అవసరం ఏంటి? మీరు రామానుజుల సంప్రదాయం గురించి చెప్పుకోండి, ఇంకా వైష్ణవ మతంలో ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పండి, మహాకుంభు యొక్క గొప్పతనం చెప్పండి, సమతామూర్తి ద్వారా చేస్తున్న కార్యక్రమాలు చెప్పండి, విశిష్టాద్వైతాన్ని ప్రతి వాళ్ళల్లో ఆ మంచిని చెప్పండి. కానీ ఆదిశంకరుల ఆమ్నాయ పీఠాల గురించి మహాకుంభులో ఆయన ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు? ఇంకెవరైనా శంకరాచార్యులు ఇప్పుడు సపోజ్ శృంగేరిలో ఉత్సవాలు జరుగుతున్నాయి, రామానుజుల గురించి ఏదన్నా చరిత్ర వక్రీకరిస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఏ బదరిలో శంకరాచార్యులు రామానుజుల గురించి వారి ఏదైనా విశిష్టాద్వైతంలో ఉండేటువంటి ఏదైనా ఒక విశేషాలను వక్రీకరిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? తప్పు కదా. ఒకళ్ళ మతంలో గురించి, ఒకళ్ళ యొక్క సంప్రదాయాల గురించి ఇంకొకళ్ళు తగుదునమ్మా అని కావాలని చెప్పి ప్రజలను గందరగోళం చేయడం, భక్తులను గందరగోళం చేయడం. ఎవరైనా తప్పు స్వామి ఇలా చెయ్యొద్దంటే కొంతమందితో బుర్హన్నల్ లాంటి వాళ్ళను, ఇంకా తాటకి లాంటి వాళ్ళను ఎవరెవరినో మధ్యలోకి పంపించి ఎదురుదాడులు చేయించడం, ఇలా గుడ్డిగా సమర్థించే వాళ్ళని పెట్టి చేయించడం. ఇది ఏందండి? వేరే మతాలలో చేసే మన మతాన్ని విమర్శించే వాళ్లకు వీళ్ళకు తేడా ఏముందండి? తప్పు కదా ఇలా చేయడం? ఇదేనా సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడం? ఇదేనా సమతామూర్తి సందేశం? అందరూ బాగుండాలని చెప్పడం ఇదేనా? దర్శనం చెప్పాను. ఒక్క నిమిషం టైం అండి. ఒకసారి నా మొబైల్ ఒకసారి ఇది జూమ్ చేసి చూపించారండి. ఒకసారి జూమ్ చేసి చూపించారా ప్లీజ్? ఇది మా హిందూ ధర్మచక్రం తరఫున, హిందూ ధర్మచక్రమే కాదు దర్శనం వారైనా సరే చూడండి, మా క్యాలెండర్లో ఇది జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు మరియు శ్రీ రామానుజాచార్యుల యొక్క జయంతి శుభాకాంక్షలు. మేము భేదం పాటించడం లేదు. ఇటు శంకరులు అటు
రామానుజాచార్యుల వారిది. అదేవిధంగా మా క్యాలెండర్ ఉంటుందమ్మా, ఎవ్రీ ఇయర్ ఇలా మా క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండర్లో ఆషాఢ మాసం వచ్చేసరికి ఆషాఢ మాసంలో ఇక్కడ గురుత్రయమైనటువంటి చిన్న జిఆర్ స్వామి వారి ఆ ఫోటో ఒకటి రావాల్సింది ఉంది. జిఆర్ స్వామి వారు, రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు వీరున్నటువంటి ఫోటోలు ఇదిగోండి. ఇది కొంచెం జూమ్ చేసి చూపెట్టండి. ఇది 2025 క్యాలెండర్, హిందూ ధర్మచక్రం క్యాలెండర్ చూడండి. చిన్నజీయర్ స్వామి వారు, రామానుజాచార్యులు, శంకరాచార్యుల వారు కలిపి ఉన్నటువంటి ఫోటో. మేమెక్కడా కూడా మేము అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి మేము కానివ్వండి, హిందూ ధర్మచక్రమే కానివ్వండి, దర్శనం శర్మ గారే కానివ్వండి, అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు వైష్ణవ సిద్ధాంతాన్ని కానీ, రామానుజాచార్యుల వారిని కానీ, స్వామి వారిని కానీ మేము ఎక్కడా కూడా కించిత్ వారి గౌరవానికి, వారి ప్రతిష్టానికి భంగం కలిగించాం. మేము ఎక్కడైనా అలాంటి దాఖలాలు కానీ ఏ గురువు కానీ, మా వైపు నుంచి ఏ గురువు గారు కానీ, దర్శనం శర్మ కానివ్వండి, శ్రీకాంత్ శర్మనే కానివ్వండి, మా వైపు ఉన్నటువంటి గురువులే కానివ్వండి, ఒక్కసారైనా కానీ ఇలాంటి పీఠముల గురించి నోరు జారినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము ఇంతగా అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మేము ఇంతగా వాళ్ళ సాంప్రదాయం, ఇది వాళ్ళ సాంప్రదాయం అని మేము అనుకోమమ్మా. ఇదంతా మా సాంప్రదాయం, ఇది మనది, ఇది హిందుత్వంలో భాగం. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారి అక్కడ ఆశ్రమంలో అంత పెద్ద 200 అడుగులు కట్టినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహంలో కేవలం వైష్ణవుల యొక్క సొమ్ము మాత్రమే ఉందా? ఏ హిందువుది భాగం లేదా? ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హిందువు విరాళం ఇవ్వలేదా? మొత్తం వైష్ణవుల సొమ్ము మాత్రమేనా? హిందువుది కాదా అనంటే, హిందువులు లేకుండా, హిందువుల విరాళం లేకుండా అక్కడ ఆ ఆలయం కానీ, ఆ ఆశ్రమం కానీ కట్టే ప్రసక్తి ఉండదు. అలాంటి హిందువులకు శంకరుడు దేవుడు కాదా? అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు కాదా? ఇది వాళ్ళకొక అభిప్రాయం కాదా? వాళ్ళకొక బాధ్యత కాదా? అలాంటి సున్నితమైనటువంటి అంశం అమ్మ. వీళ్ళందరి ఒక నమ్మకం. వాళ్ళ హిందుత్వము అని అంటే శంకరుడు హిందుత్వము, పార్వతీదేవి హిందుత్వం, గణపతి హిందుత్వం, విష్ణువు హిందుత్వము, రామానుజాచార్యులు హిందుత్వము, భారతీ తీర్థుల వారి హిందుత్వము, శంకరాచార్యుల వారి హిందుత్వం అనేటువంటి సాంప్రదాయంలో ఆ విశ్వాసంతో హిందువులందరూ ఉంటే, ఇదంతా మిథ్య. కేవలం రామానుజాచార్యుల వారు మాత్రమే చెప్పింది కరెక్టు. చిన్నజీయర్ స్వామి వారు చెప్పిన దానికి మాత్రమే మేము కట్టుబడి ఉంటాము. ఆయన ఏది చెప్తే అదే ఇదా ప్రతిపాదించేటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అందరం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి మనకుందమ్మా. నువ్వు వైష్ణవుడివా, నువ్వు స్మార్తుడివా అవసరం లేదమ్మా. ఇప్పుడు అడ్వకేట్ గారు వచ్చారు, వారు ఎవరైనా మనకు సంబంధం లేదమ్మా. మన తోటి వ్యక్తి, మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎవరైనా కానివ్వండి, నువ్వు స్మార్తుడివి అయితే నీ ఇంట్లో స్మార్తుడివి, నువ్వు వైష్ణవుడు అయితే నీ ఇంట్లో వైష్ణవుడివి, నువ్వు మధ్వ అయితే నువ్వు ఇంట్లో వైష్ణవుడివి. నువ్వు గడప దాటి వచ్చావు, నువ్వు హిందువుగా బతుకు, నువ్వు అందరికీ హిందువుగా ప్రతిపాదించు. నువ్వేమైనా సమావేశాలు పెట్టుకుంటే నువ్వు హిందువుగా మాట్లాడు, సాంప్రదాయవాదిగా మాట్లాడకు. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చేటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తులు రావడం లేదు నీ దగ్గరికి, హిందువులు వస్తున్నారు. అలాంటి హిందువులంతా కూడా నీకు అవసరము, నువ్వు హిందువులకు అందరికీ అవసరము. కనుక నోరు జాగ్రత్తగా మాట్లాడు. ఓకే అండి, ఓకే. అయితే ఋషికేశ్ గారు, మన శ్రీకాంత్ శర్మ గారు ఒక మాట అన్నారు, మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు మనలో ఉన్న మనమే శివుడు వేరు, విష్ణువు వేరు అంటే బయట వాళ్ళకి ఎంత అవకాశం, మన ఇంటికి ఇట్టుని రోడ్డు మీద పడేసుకున్నట్టే కదా. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అని ప్రచారం చేసిన ఏ మఠమో, ఏ పీఠమో, ఏ ఆచారమో ఒక్కసారి వెతికి చూడండి. ఎవరిని ఎంతమందిని ఉద్ధరింపచేశారో వెతకాలి. కేవలం అన్న ఒకే మాటకు చెప్తే వారి స్లోగన్ అయినటువంటి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ ఎంతమందికి తెలుసును? ఎంతోమంది మహిళలకు సేవ చేసింది ఎంతమందికి తెలుసును? అవి కదా ప్రచారం చేయాలి. మాకు మా ద్రవిడ ప్రబంధాన్ని, మా వేదాన్ని ద్రవిడ వేదము అని అంటారు. దాంట్లో ఉత్తమన్ పేర్పాడి మంచిని పాడండి అని ఉంటుంది. అలా వైష్ణవులే ఇప్పుడు పక్కింటి వాడు వచ్చి నా ఇంట్లో పెళ్ళికి ఎక్కువగా సహాయం చేస్తే మావాడి కంటే వాడు ఎక్కువ సహాయం చేశాడు, మాకంటే గొప్ప వైష్ణవుడు అని చెప్తే పొగిడినట్ట, తిట్టినట్ట. ఇంకొక విషయం ఏమిటంటే తిట్టారు, దాడి చేశారు, శంకరులపైన దాడి జరిగింది అని వీళ్ళంతా కూడా చాలా ఎంత అంటే శమధమాదులతో ఉన్నామన్ను బ్రాహ్మణులంతా కూడా సనాతన ధర్మానికి దాడి జరిగిందన్నారే. 108 దివ్య దేశాలని ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు తిరగగలుగుతారా?
అలాంటి వాళ్ళందరికీ ఒక చోట తీసుకువచ్చి చేసినటువంటి ఆ స్వామిని ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు వాళ్ళ గురించి గొప్పగానే పద్మభూషణ్ అందుకే ఇచ్చింది ప్రభుత్వం. ఆయన దానికి గురించి నమస్కారం. గొప్పగానే చెప్తున్నారు. ఆయన గొప్పగానే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆయన అది గురించి ఏం కాంగ్రెస్ చెడుగా కాదు. చెప్పట్లా. ఆయన అనేది ఏంటంటే సంస్థలో ఆ, మేము గౌరవించాలి. మీ గురించి చెప్పాలనుకుంటే మీ గురించి చెప్పుకోండి, కానీ ఎదుటి వారేమో వారేమో అంటున్నారు, వారేమో జిఎస్ స్వామివారు ఎదురు పడితే మేము సాష్టాంగం చేస్తాము. ఇప్పటికీ కూడా మేము పట్టుబడి ఉన్నాం. రోజు చేస్తామండి. వెంకటరమణ సార్. ఆదిశంకర్ల కన్నా ఎక్కువ చిన్నజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాం. స్వామివారు ఎదురు వస్తే మేము సాష్టాంగ నమస్కారాలు చేస్తాం. భేదభావం ఏం లేదు. సరే ఆయనకేం సంబంధము? మీరు ఆదాయపీఠాల మాట్లాడు, గురించి నేను మాట్లాడే మాట్లాడు. సార్ 1 మినిట్ సార్ శర్మ గారు 1 మినిట్ చెప్పండి. మాకేం సంబంధము అని వారు ప్రశ్నిస్తున్నారు. రామానుజులకు మధ్వాచార్యులకు దారి చూపింది శంకరులే అన్నప్పుడు మాకు సంబంధం లేకుండా ఉండదు కదా, అందరూ ఒకటే అని మళ్ళీ మాట్లాడుతూ మీకేం సంబంధం అనడం విమర్శించడమా సరికాదు. సంప్రదాయం? విమర్శించడమా? విమర్శ వారి చరిత్రను వక్రీకరించడమా? విమర్శ- ఆదాయపీఠాలు స్థాపించలేదని చరిత్రను వక్రీకరించడమా? మీ జీఎల్ ఛానల్ గారు కొత్త శంకర మీ విజయం ఛానల్లో ఒక చేయడమా? మహిళను విమర్శించారు, అది న్యాయమా? ఏం మాట్లాడారు? మహిళలు పిసుకుమంది లాభమా? మమ్మల్ని బట్టలు బత్తాయిలు కాదు, పిసుకుమంది. టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. టాపిక్ దయచేసి ఏంటండి? అలాగా నాగేష్ గారు, ఇప్పుడు జరుగుతున్న ఋషికేష్ గారు, టాపిక్ వేరు కదా. I don't agree with ఋషికేష్ గారు. I don't agree with పిసుకుమంది both. లాభమా అది? చెప్పండి. నేను శర్మ గారు వీళ్ళిద్దరితో 1 నేనే మినిట్, శర్మ ఏకీభవించాను. గారు 1 టాపిక్ మినిట్, ఏంటి? శర్మ గారు ప్లీజ్ 1 మినిట్, శర్మ గారు ప్లీజ్ బత్తాయిలు పిసుకుడా? ఇది ధర్మమా? ప్లీజ్ శర్మ గారు ప్లీజ్. మేము ఒక బత్తాయిలు- మహిళ, అమ్మా, ఒక్క నిమిషం ఒక ఆగండి అమ్మా. మహిళ అమ్మా, ఒక్క నిమిషం ఎంతమంది- ఆగండి. శర్మ గారు 1 మినిట్, ఒక 1 మినిట్. మహిళ- ఒక మహిళ బత్తాయిలు అంటే మీరు ఆయన సమర్థిస్తారా? 20 ఏళ్ల మీరు కుర్రాడు, సమర్థిస్తారా మీరు? ఆవేశం చూడండి. శర్మ అమ్మా, గారు బత్తాయిలు ప్లీజ్. అంటే సమర్థిస్తారా మీరు? మీ ఇంట్లో మీ చెల్లెలో మీ అమ్మనో ఇంకెవరో అన్న వింటారా అట్లా? అలా చేస్తారా? కాదండి, సంబంధం అదండి ఉందా? టాపిక్ కాదు, మీరు అట్లా టాపిక్లను ఇప్పుడు మన పెట్టుకొని జరుగుతున్న బత్తాయిలు టాపిక్ వేరు, ఉందా? మీరు అవన్నీ తీసుకురావడం ఏం కరెక్ట్ కాదు. పట్టిస్తున్నారు మిమ్మల్ని మీరు? అడిగిన దానికి చెప్తే స్టిక్కర్ సరిపోతుంది. టాపిక్. అవన్నీ మీరు అడగండి, ఏం ప్లీజ్. చెప్పాలి? ఇంకా ఏం చెప్పాలో చెప్పాలి. చెప్పండి. ఏం చెప్పమన్నది ఏ- దాన్ని ఏమడుగుతారో అడగండి. ఋషికేష్ గారు టాపిక్ డిబేట్ చేస్తున్నారు. మీరు వాళ్ళ టాపిక్ ఏంటి? ఛానల్ దాని గురించి గురించి, మాట్లాడండి. ఆ లేడీ గురించి దాని ఏమైనా గురించి అవసరం మాట్లాడండి. చాలా తప్పు ఏం మీరు బత్తాయిలా? మాట్లాడుతున్నటువంటిది. మీరు బత్తాయిలా? టాపిక్ ఏంటి? టాపిక్ డిబేట్. టాపిక్ గురించి సమర్థిస్తావా మీరు మీరు? ప్రపంచమంతా అదే తిరిగి మర్యాద. రాకండి. వాట్ ఈస్ ద టాపిక్? బంగారంటే మర్యాద. టాక్ టు ద టాపిక్. అంటే శంకరులను స్వామివారు తిట్టలేదు, శంకరులను వైష్ణవులు అని అన్నారు. చరిత్రను వక్రీకరించాడు. సరే సార్ ఆమె మీరు అడుగుతారని చెప్తారు. చెప్పి 1 మినిట్ శర్మ గారు 1 మినిట్ తిట్టాడు అని ఇక్కడ ప్లీజ్. ఎవ్వరు కూడా ఆరోపించడం లేదు. 1 మినిట్ సార్ చరిత్రను ఒక నిమిషం. వక్రీకరించారు. సార్ మీరు చెప్పండి అడ్వకేట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మన స్టూడియోలోనే ఇంటర్ గ్రూప్లో హాస్టిలిటీ అంటే వేర్ దిస్ ఇస్ లీడింగ్. ఓన్లీ మన స్టూడియోలోనే జరుగుతుందంటే బయట ప్రపంచంలో ఎంత జరుగుతుండొచ్చు. జస్ట్ ఒక స్మాల్ సెంటెన్స్ అది ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కాజేషన్ వన్ సెంటెన్స్. సార్, 1 minute, please, 1 minute. దేశాల మధ్య యుద్ధం జరిగింది. శర్మ గారు, please. అల్లకల్లోలం జరిగే ఒక్క శర్మ sentence గారు వల్ల, ఇప్పుడు దాకా ఇప్పుడు మాట్లాడారు స్వామివారి కదా, ఒక్క ప్లీజ్ sentence వల్ల ప్లీజ్ ఇంత అండి 1 కల్లోలం మినిట్. జరుగుతుంది. శర్మ గారు ప్లీజ్ సార్ మీరు మ్యామ్ దిస్ ఈస్ కాజింగ్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ పబ్లిక్ ఆర్డర్. బట్ డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ వెదర్ వైష్ణవులా లేకపోతే శైవులా లేకపోతే వీరు రైటా వారు రైటా, ఒక చిన్న సెంటెన్సు అంత పెద్ద మనిషి అనటంలో ఎంత హార్మనీ చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అందరం కలిసి ప్రయాణం చేసేదానికి పోయేసి ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే వర్డ్స్ ఫైటింగ్ అవుతుంది, సెకండ్ ఏమవుతుంది కాండక్ట్ అవుతుంది అంటే ఫిజికల్గా అవుతుంది, థర్డ్ థింగ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, ఫోర్త్ థింగ్ సొసైటీలో డిసార్మనీ అయిన తర్వాత వరల్డ్లో బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. అంటే మన హిందూ ధర్మం ఒకటే ప్రపంచంలో పీస్ఫుల్ ధర్మం అమ్మ. హిందూ రాజులు ఎప్పుడు కూడా ప్రపంచంలో వెళ్ళి యుద్ధాలు చేయలే. యుద్ధాలు చేసిన ఘనత ఎవరికుందంటే ముస్లిం రాజులకు క్రైస్తవులకే ఉంది. ఇఫ్ యు సీ ద ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆల్ ద వార్స్ ఆర్ స్టార్టెడ్ బై ముస్లిం కింగ్స్, సారీ క్రిస్టియన్ కింగ్స్, క్రిస్టియన్ కంట్రీస్. అండ్ అంతకుముందు ముస్లిం రాజులే పోయేసి వాళ్ళు కాంకర్ చేసేవాళ్ళు. ఇఫ్ యు సీ ఇండియన్ హిస్టరీ ఆల్సో దే కేమ్ అండ్ కాంకర్డ్ us. అండ్ ఇఫ్ యు సీ క్రిస్టియన్స్, English people, they came and conquered us. Dutch కానీ పోర్చుగీస్ కానీ ఫ్రెంచ్ కానీ దే ఆర్ ఆల్ క్రిస్టియన్స్. మరి బైబుల్లో ఏం చెప్పారు? లవ్ యువర్ ఎనిమీ అన్నారు. మరి దే వర్ ద పీపుల్ దే కాంకర్డ్, అంటే గన్ తీసుకొని చంపేసింది వాళ్ళే. ఒక హిందూ రాజులే ప్రపంచంలో ఎక్కడ పోయి యుద్ధాలు చేయలేదు. అంటే అశోకుడు చూసిన తర్వాత ఆ యుద్ధం చూసిన తర్వాత ఆయన వదిలేసి హీ బికేమ్ ఎ బుద్ధిస్ట్. అంటే మన హిందూయిజం టాలరెంట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అమ్మ. సో అలాంటిది చూడండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రశ్న అడిగారు, మన రిలీజియన్లో ఎందుకు జరుగుతుంటే ఎందుకు వీళ్ళు అంటే దే ఆర్ నాట్ రియాక్టింగ్. ఎందుకంటే
హిందూయిజం అనేది టాలరెంట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్. అంటే పీసు. మన దాంట్లో కొన్నిసార్లు చూస్తే జీసస్ క్రైస్ట్ని కూడా ఒక ఆయన ఇన్కార్నేషన్ ఆఫ్ దిస్ థింగ్ అని పెట్టారు. బుద్ధుడు మనలాగా పుట్టినాడు, ఆయన కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు విష్ణుమూర్తిని. ఎవరినైనా రీఇన్కార్నేషన్ అంటాం మనం. చెట్టుకు దండం పెడతాం, పుట్టకు దండం పెడతాం, చీమకు పెడతాం, పాముకు పెడతాం. సో వీ బిలీవ్ ఇన్ ఆల్ మైటీ ఇన్ ఎవ్రీథింగ్. అంటే అలాంటి మన హిందూయిజము ఇప్పుడు చూడండి ఒక చిన్న స్టేట్మెంట్కు ఎంత ఇదవుతుందో చూడండి. అంటే దిస్ ఈజ్ అ బ్యాడ్ కానోటేషన్. అంటే దీన్ని ఇక్కడ మనం రెస్ట్రైన్ చేసి డిటర్ చేయకపోతే దీనివల్ల బ్యాడ్ పరిణామాలు జరుగుతాయి. అంటే నేను అనేది ఏంటంటే జస్ట్ మై ఒపీనియన్, ఐ థింక్ వీ షుడ్ రిస్ట్రైన్ అవర్ సెల్వ్స్. ఐ థింక్ మన మీడియా వాళ్ళు కూడా డెఫినెట్గా యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ బ్రిలియంట్ జాబ్. ఇప్పుడు అంటే రెండు సైడ్లు తీసుకొచ్చి కాంట్రవర్సీ చేయకండి. బికాజ్ ఇది ఏమవుతుందంటే మెసేజ్, ఇప్పుడు వీళ్ళంతా పెద్దవాళ్ళు, వీళ్ళంతా క్వాలిఫైడ్ ఇంటెలిజెంట్, అంటే వీళ్ళంతా ఇంటెలెక్చువల్ పీపుల్. వీళ్ళు మాట్లాడుతుంటే అంత తెలుగు నాకు అంత ఐమ్ నాట్ దట్ గ్రేట్, బట్ దే ఆర్ ఆల్ వెరీ వెల్ వర్స్డ్ పీపుల్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే దేర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ కి నాట్ టు ఫైట్ ఇన్ స్టూడియో సో దట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్. So just let us stick to the topic, and whether we say it is a good message or a bad message, that's it. And we are not disrespecting him. ఇప్పుడు వారిని మనం ఎవరు డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. అన్న టాపిక్ అన్న దాని కంటెంట్ను మనం క్రిటిసైజ్ చేస్తున్నాం. మరి దిస్ కంటెంట్ ఈజ్ ఎ గుడ్ కంటెంట్ బ్యాడ్ కంటెంట్ మీద డిస్కస్ చేయాలి. సో ఐ థింక్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఇంటెలెక్చువల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, అంటే మన తెలుగు వాళ్ళు, మన హిందువులు, మన పెద్ద పెద్ద శాస్త్రులు, వీళ్ళంతా కూడా, సో లెట్ us not break the law, let us live with harmony. That's all my శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరి ధర్మాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు మనం వీటి మీద సపరేట్గా డిస్కస్ చేసుకుంటే వేరే వాళ్ళు కలిసి అవుతాం. ప్లస్ ఇది సమాజంలో కూడా వేరేలా వెళ్తుంది కదా అనేది. ఆల్రెడీ ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతుంది అదే కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ లడ్డు ప్రసాదం వివాదం ఇవన్నీ మళ్ళీ టాపిక్ డివేట్ అవుతుందేమో, కానీ ఇలా చిన్న చిన్న దేవాలయాల మీద దాడులు కానీ, హిందూ భక్తుల్ని కించపరుస్తాం కానీ, మత మార్పులు కానీ, ఇవన్నీ తీసుకుంటే ఒక రకంగా హిందూ ధర్మం, సనాతన ధర్మం అనగానే ఎవరైనా సరే ఒక రాయి వేయడానికి సిద్ధంగా ఉంటున్న ఇటువంటి సమయంలో ఈ విధంగా శివుడు వేరు విష్ణు వేరు అని ఇటువంటి వర్డ్స్ అనేది కరెక్ట్ కాదు అనేటట్టుగా చాలామంది అభిప్రాయం కూడా అదే. సో ఇప్పుడు చినజీర స్వామి తప్పు చెప్పారా రైట్ చెప్పారా అని పక్కన పెడితే వాళ్ళ సొంతంగా ఆయనకి ఆయన మన విష్ణుమూర్తి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ ఈ విధంగా చరిత్రను వక్రీకరించడం ఎందుకనేది వీళ్ళ వాదన. దీని మీద ఏం చెప్తారు? చరిత్రను వక్రీకరించడం అని అంటున్నారు కదా. ఆమ్నాయ పీఠాలన్నీ కూడా కలిసి ఒక పుస్తకాన్ని తీసుకొని ఇదంతా కూడా ఇది అసలైన చరిత్ర, ఈ చరిత్రలో ఈ సమయంలో ఇక్కడ స్వామివారు ఈ సమయంలో ఇక్కడ ఈ పీఠాన్ని పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మనకు కనుక సబ్జెక్ట్ దొరికినట్టయితే మనం ఆ పుస్తకం తీసుకువచ్చి మనం మాట్లాడేవాళ్ళం. వాళ్ళందరికీ కూడా అందరికీ సమన్వయం లేక ఒక్కొక్క చరిత్రలో ఒక్కొక్కటిగా ఒక 50 ఏళ్ల పాటు పంచాంగాల్లో శంకరుల జయంతిని పెట్టలేదు. నా దగ్గర ఆ డాటా ఉంది ఏ ఇయర్లు అనేది. ఎందుకు అంటే ఒక సమన్వయం లేక, వారి ఎప్పుడు జయంతి ఎప్పుడు, వారు అవతరించింది ఎప్పుడు, వారి అవతార సమాప్తి ఎప్పుడు, ఇలాంటివన్నిటికో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన అది ఉంది. దానివల్ల దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం సనాతన ధర్మానికి గొడ్డలి పెట్టు అన్నట్టుగా ప్రతి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత మేరు పర్వతం లాంటి స్వామివారి పైన స్వామివారు మాట్లాడే మాటలు గొడ్డలి పెట్టు అని నిజమే, సమాజం అంతా అలాగే అనుకుంటుంది. అలా కాదు, అలా మీరు మాట్లాడారు అని చెప్తున్నా. గొడ్డలి పెట్టు అనేది అయితే ఇప్పుడు నిజంగానే చిన్నజీర స్వామి వారు ఒక మాట చేశారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారా 1000 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా 1000 ఏళ్ల చరిత్రలో ఎవరైనా ఆమ్నాయ పీఠాల గురించి ఎవరైనా మాట్లాడారా? తగుదమ్మా అని చెప్పి స్వామివారి ఎందుకు ప్రస్తావించాలి? అమ్నాయ పీఠాలు సాక్షాత్ అయ్యా మేము కొట్టుకు వస్తున్నాము, మా శంకరుల జయంతి ఎప్పుడు, ఆమ్నాయ పీఠాలు ఎవరు స్థాపించారు మీకు అడిగామా? మేము ఆమ్నాయ పీఠాలు అడిగాయా? శంకర మఠాలు అడిగాయా? మీకేం సంబంధం? సమాజంలో విధ్వంసం సృష్టించడానికి, అల్లకల్లోలం సృష్టించడానికి, ఇలాంటి గొడవలు సృష్టించడానికి, టీవీల్లో నవ్వుల పాలై నేను తిట్టుకోవడానికి ఎవరు కారణమయ్యారు? వాళ్ళ ఎవరు ఇంత దౌర్భాగ్యానికి కారణం ఎవరు? హిందూ మతంలో నవ్వుల పాలు చేయడానికి కారణం ఎవరు? ఒక్క మాట కదా, ఆ ఒక్క మాట వెనక్కి తీసుకోవాల్సిన లేదా? పెద్ద మనసు లేదా?
ఇంకో మహిళను పట్టుకొని ఆ మహిళను ఒక సెకండరీ ముద్ర పెట్టి మమ్మల్ని తిట్టిపిస్తారా? అదా జిఆర్ గారు మీరంతా భీష్మ పితామహులా అయితే? మీకు ఇచ్చామరణ వరం ఉందా? వారి మరణం గురించి తర్వాత మాట్లాడదాం. సార్, సార్, మళ్ళీ మీరు ఒక నిమిషం. వారు మాట్లాడింది శిఖండి అంటే భీష్ముడు వస్తాడుగా. సార్ 1 మినిట్. శర్మ గారు ప్లీజ్. శర్మ గారు నా ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మేము కాదు, ఋషికేశ్ శర్మ గారు, గారు, మీరు ప్లీజ్, ఋషికేశ్ గారు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు కానీ దాని సేమ్ జిఆర్ స్వామి వారు చేసినట్టు ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు కానీ దీన్ని మనం సమన్వయం చేసుకుందాం. నేనేమైనా కొత్తగా మాట్లాడాను నేను తల్లి. చెప్తా. ఆయన శిఖండి అంటేనే కదా నేను భీష్ముడు అన్నాను. నేను శిఖండిని అయితే నేను తీసుకురాలేదు ఓకే కదా. 1 మినిట్. శర్మ గారు ప్లీజ్ 1 మినిట్. 1 ఇప్పుడు మినిట్. ఋషికేశ్ గారు అన్నట్టు శర్మ గారు ప్లీజ్. ఋషికేశ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఋషికేశ్ గారు చెప్పినటువంటి శర్మ విషయం గారు ప్లీజ్ 1 ఏంటంటే, మినిట్. ఋషికేశ్ గారు అన్నటువంటి విషయం ఏంటంటే చతురామ్నాయ పీఠాల గురించి చిన్నజీర స్వామివారు అలా మాట్లాడి ఉండకూడదు అని అంటే, అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర సరైనటువంటి డేటా లేదు, వీళ్ళు సరిగ్గా రాయలేదు, వీళ్ళు సరిగ్గా రాసుకోలేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట రాసుకున్నారు. ఆ డేటా అంతా నా దగ్గర ఉంది కనుక వాళ్ళ రాతలు తప్పు కనుక జిఆర్ స్వామి వారు అలా మాట్లాడారు అనేటువంటిది వారు చెప్పారు. మీకు అర్థమైందా? వారు చెప్పింది అదే. అక్కడ లేదు కాబట్టి అక్కడ లేదు సమన్వయం లేదు. ఇప్పుడు కరెక్ట్ వాళ్ళు రాసుకున్నటువంటి దాంట్లో సమన్వయం లేదు గనక జిఆర్ స్వామి మాట్లాడారు. అక్కడ సమన్వయం ఉంటే జిఆర్ స్వామి వారు కరెక్ట్ గా ప్రతిపాదించేటువంటి వారి అభిప్రాయం. ఇప్పుడు అదే విషయానికి వద్దాము. శృంగేరి పీఠం దగ్గరనే సరైనటువంటి సమాచారం లేదు కనుక జిఆర్ స్వామి వారు అలా అన్నారని అనుకుందాం. కానీ ఒకవేళ అలా మాట్లాడితే కనుక సాధారణమైనటువంటి వ్యక్తి మాట్లాడవచ్చు. ఒక సాధారణమైన వ్యక్తి ఏదో ఒక ఛానల్ పెట్టుకొని ఒక ఛానల్ వాడు ఆ ఛానల్ వాడికి భాగవత సాంప్రదాయం తెలియదు, జిఆర్ స్వామివారి సాంప్రదాయం తెలియదు, హిందుత్వ సాంప్రదాయం తెలియదు, ఏ సాంప్రదాయం తెలియకుండా ఒక ఛానల్ ఏదో ఒక దిక్కుమాల ఛానల్ వాడు ఎవడో పెట్టుకొని ఒక హిందుత్వంలో ఉన్నటువంటి వాడు రామానుజాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని పెట్టుకోవడం ఏంటి అసలు? శరీర త్యాగం హిందూ సాంప్రదాయం ప్రకారము శరీర త్యాగం జరిగిన తర్వాత అయితే హననం కావాలి, ఇలా ఖననం కావాలి. ఒక స్వామీజీ అయితే కనుక వారికి ఒక సమాధి ఏర్పాటు చేసి ఆరాధన చేయాలి. అట్లాంటిది పార్థివ శరీరాన్ని ఇప్పటికీ పెట్టుకొని పార్థివ శరీరాన్ని ఎలా పెట్టుకుంటారు? హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం కదా అని ఒకడు అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? వాడికి తెలియక మూర్ఖత్వంతో ఏ సాంప్రదాయం ప్రకారము రామానుజాచార్యుల వారి యొక్క పార్థివ శరీరం ఇప్పటికీ శ్రీరంగంలో ఉందో దానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది ఉండవచ్చు ఖచ్చితంగా. కానీ ఇలాంటి ఎవిడెన్స్లు ఏమీ తెలియకుండా ఒక పనికి మాలినటువంటి వాడు మాట్లాడితే ఎట్లుంటుంది? వాడికి ఏ జ్ఞానము లేకుండా మాట్లాడాడు. ఏ జ్ఞానం? ఈయనకి జిఆర్ స్వామి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని అద్వైతంలో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకొని అద్వైతానికి గురువు ఎవరంటే శంకరులు అంటారు. చతురమ్నాయ పీఠాలు ఎవరు పెట్టారంటే శంకరులు అంటారు. ఎవరు? చిన్న పిల్లవాడు చెప్తాడు, ఉపనయనమైనటువంటి పిల్లవాడు చెప్తాడు. ఒక ఉపనయనమైనటువంటి పిల్లవాడికి తెలిసినటువంటి విషయమే చిన్న జిఆర్ స్వామి వారు చిన్న పిల్లవాడి కంటే కూడా అజ్ఞానంగా మాట్లాడితే ఎట్లా? చిన్న జిఆర్ స్వామి వారే ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు చిన్న జిఆర్ స్వామి వారు అక్కడ ఆమ్నాయ పీఠాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయనకు సంబంధమే లేదు కదా. నీకు ఒకవేళ శృంగేరిలోనే నీకు డేటా లేదన్నటువంటి విషయం, ఈ విషయం కనుక మాట్లాడితే ఇది కాంట్రవర్సీ అవుతుంది. దీని గురించి నేనెందుకు మాట్లాడాలి? నేను ఒక ఉన్నతమైనటువంటి పీఠంలో ఉన్నాను, నేనెందుకు గాడిదకి తిరిగినట్టుగా నేనెందుకు మాట్లాడాలి? కనుక నేను ఈ విషయం గురించి నేను మాట్లాడకూడదు అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉండాలి? జిఆర్ స్వామి వారికే ఉండాలి. నేను ఇప్పుడు మాట్లాడినటువంటి 2-3 మాటల్లో నేను కాస్త ఆవేశంలో పొరపాటున మాట్లాడి ఉండవచ్చు కాక ఈ సందర్భంలోనే ఈ క్షణంలోనే జిఆర్ స్వామి వారికి క్షమాపణలు కోరుకుంటాను. ఎందుకంటే 2 మాటలు పొరపాటున ఆవేశంలో మాట్లాడాను. కానీ అలాంటి హోదాలో అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఆమ్నాయ పీఠాల గురించి మాట్లాడబోతున్నాను, ఇది నాకు సంబంధం లేనటువంటి ఇష్యూ, నేను మాట్లాడను. ఒకవేళ నేను మాట్లాడదలుచుకున్నాను, నేను డేటా తెచ్చుకుంటాను, నేను డేటా తెచ్చుకొని రేపు మాట్లాడతాను. కుంభం ఇంకా సమతా కుంభం ఇంకా ఉంది కదా, నేను ఇంకా రేపు మాట్లాడతాను అని అట్లా ఆలోచించాల్సినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఆ విధంగా ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, చాలా చీలికలు జరిగి సమాజంలో ఇప్పటికీ కూడా స్క్రోలింగ్లో స్టిల్ నౌ లైవ్లో స్క్రోలింగ్లో వైష్ణవం శైవం మధ్య చిచ్చు అనే స్క్రోలింగ్ నడుస్తుంది. ఇది వైష్ణవం శైవం మధ్య ఎంత మాత్రమూ చిచ్చు కానే కాదు. ఇది సాంప్రదాయం మీద జరుగుతున్నటువంటి దాడి. సాంప్రదాయం మీద జరిగేటువంటి దాడికి ఆజ్యం పోసినటువంటి వారు జిఆర్ స్వామి వారు. ఈ మంటలు ఎప్పుడు చల్లారేలి? జిఆర్ స్వామి వారు వచ్చి దీన్ని సద్దుమణిగించాలి, ఇంతే. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరే ఏకీభవించట్లా అవును రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే అసలు సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు.
ఇప్పుడు వాళ్ళేమో క్షమాపణ అన్నారు, అసలు జ్ఞాన సాధ్యమయ్యే విషయం అజ్ఞాన చర్చలు జరిగేటప్పుడు శైవమా అద్వైతమా, అద్వైతంలో శంకరులది శైవమా అద్వైతమా? చెప్పండి సార్. శంకరులు అద్వైత సాంప్రదాయం వారు. ఇప్పుడు శివుడిని తక్కువ చేస్తున్నారు, అద్వైతాన్ని అది చేస్తున్నారు అని ఎక్కడ ఏం చెప్పలేదు. విషయం చెప్పండి అయితే పర్లేదు, మీరు మాట్లాడిన మాటల్లో మీరు ఏ విధంగా అయితే చివరికి సారీ చెప్పుకున్నారో తర్వాత నేనే చెప్పుకుంటాను, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. అయితే శంకరులది అద్వైతము, అద్వైతంలో పరబ్రహ్మ స్వరూపం ఎవరు, ఇలాంటివి చెబుతూ వారు శ్రీరంగనాథ అష్టకం అని రాశారు. నేను కాశీ మోక్షం గురించి చెప్పాను కదా, శంకరులు చెప్పినట్టుగా కాశీలో మోక్షం గురించి కాకుండా, అయితే శంకరులు అది చెప్పలేదని నేను ఇది చెప్పను, కానీ శ్రీరంగంలో మోక్షం గురించి చెప్పారు. ఇలాంటివి ఎన్నో వైష్ణవానికి సంబంధించినవి ఎన్నో గొప్పవి చెప్పారు. అయితే ఇప్పుడైన టాపిక్ని నేను డైవర్ట్ చేయకుండా ఏదైతే చెప్పారో ఆమ్నాయ పీఠాల గురించి, దానికి సరైన సమన్వయ లోపం ఏదైతే ఉన్నదో, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాడికి అసలు ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే ఆచారాలన్నింటికీ కూడా ప్రభు అయినటువంటిది ధర్మము. ధర్మానికి ప్రభు అయినటువంటి వాడు అచ్యుతుడు, అచ్యుతుడు ఇచ్చేటువంటిది మోక్షము. అయితే అందరి లోపల కూడా వందల మంది దేవుళ్ళు లేరు, మనకే వందల మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఈ వందల మందికి ఒక మొదటి పాయింట్ ఉంటుంది. ఆ మొదటి పాయింట్ ఏమిటి అంటే, అందరము కూడా అద్వైతులమైన, శైవులమైన, వైష్ణవులమైన ఒప్పుకునేది ఓంకారం నుంచి అందరూ వచ్చారు. ఓంకారం అంటే ఏమిటి? అకార ఉకార మకారాలు కలిసినటువంటిది. దాంట్లో విష్ణు పారమ్యాన్ని చెప్పుకోవడానికే అని కాకుండా భగవద్గీతలో ఆకారము నేనే అని కృష్ణుడు చెప్పాడు. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత పైన కూడా అనేకమైనటువంటి అదేమిటి వాదాలు జరుగుతూ ఉన్నాయి, అంటే విచిత్ర వాదాలు. అయితే ఈ టాపిక్ని ఎక్కడ నేను డైవర్ట్ చేయను, నాది కంప్లీట్ కానివ్వండి. అయితే పారమ్యాన్ని చెప్పేటప్పుడు, విష్ణు పారమ్యాన్ని చెప్పేటప్పుడు, ఈ పారమ్యం విష్ణువు యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా చాలామంది మహానుభావులుగా మనకు తెలిసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా విష్ణు వైభవాన్ని చెబుతూ, విష్ణువు చేసినటువంటి ఆ శక్తికి మూల కారణము శివుడు అని చెబుతూ, ఇలా అంటే వైష్ణవుల మనోభావాలు ఎన్నోసార్లు ఎంతోమంది దెబ్బతీసినా కూడా స్వీయ ఆరాధన సర్వ ఆదరణగా మేము ఎన్నోసార్లు మౌనంగా ఉన్నాం. ఆఖరికి రాముడి క్షేత్రమైన భద్రాచలం పైన గొడవలు చేసినా కూడా చాలా, అక్కడ భద్రాచలం శిఖరం పైన కూడా దక్షిణామూర్తిని పెట్టాం. ఇన్ని చేసినా కూడా వైష్ణవుడు ఏమి అన్నా కూడా వాడు కనీసం బయట అడుగు పెట్టనీయకుండా, వైష్ణవులందరూ కూడా శివద్వేషులు. నేను ఒక శివాలయంలో అర్చకుడిగా చేసినప్పుడు ఆ శివాలయానికి డోనర్గా ఉన్నటువంటి ఒక ఆవిడ వచ్చి, వీళ్ళు వైష్ణవులు శివుడికి చేయలేరు అని నా ఉద్యోగం తీయించారు. అంటే మేము వైష్ణవులం శివుడికి పూజనే చేయము అని ఒక రకమైన విచిత్రమైనటువంటి ఒక వ్యాప్తిని చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా ఆయన వేరే ఈయన వేరే, మా ఆచార్యులే చిన్నజీర స్వామి వారే పరమ విష్ణు భక్తుడు అని చెప్పారు శివుణ్ణి. ఎందుకు? మహాభాగవతంలో ఉంటుంది ఈ లైన్, వైష్ణవానాం యథాశంభు అని ఆ లైన్ ఉంది. ఆయన విష్ణు భక్తుడు. అంటే మొత్తానికి మన సనాతన ధర్మానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా గొడవకి. అక్కడ ఆ స్వామి పారమ్యాన్ని భాగవతంలో చెబుతోంది. ఇలాంటివి ఎన్నో చర్చలు, మంచి విషయాన్ని, శుక్లాంబరధరం అనే శ్లోకం కూడా గణపతి శ్లోకంగా చెబుతూ ఉంటారు. అసలు శుక్లాంబరధరం విష్ణు అని ఉంది. దాన్ని ఇప్పుడు వీరు చెప్పినట్టుగానే ఒక యూట్యూబ్ ఛానల్ వాడు తెలీదు మా తెలియని వాడు కూడా అసలు శుక్లాంబరధరం అంటే గణపతి శ్లోకం అని దాని వివరణ అక్షర ప్రతిపదార్థాలతో చెప్తున్నాడు. ఏ పూజ అయినా కూడా శుక్లాంబరధరం విష్ణువుతో మొదలుపెట్టి మనం ఇప్పుడు కాదు వెనకటి నుంచి కూడా కృష్ణార్పణం అని ఎంతో, అంటే పూజ మొదలు స్వామి ధ్యానంతో చివర స్వామికి అర్పణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా సదాశివ సమారంభం అని చెప్తున్నటువంటి శ్లోకం కూడా లక్ష్మీనాథ సమారంభం నుండే ఉండేది. ఇవన్నీ కూడా అంటే శైవులు కూడా అద్వైతులు అంటే శంకరాచార్యులని, శంకరుడి పారమ్యాన్ని ఒప్పుకోనందుకు శంకరులని వారి చరిత్రలో ఉంటుంది, వారిని ఇబ్బంది పెట్టారు, అంటే శంకరుని తగ్గిస్తున్నారు అనే ఉద్దేశంతో. అంటే ఆదిశంకరులు శైవులకు గురువు కాదా? ఆ సమయంలో శంకరులపైన ఎన్నోసార్లు అంటే వారి ప్రాణాలు తీసే హత్యా ప్రయత్నాలు జరిగినాయి. రామానుజుల పైన కూడా జరిగినాయి. రామానుజుల విగ్రహం అక్కడ ఎందుకుంది అని మీరు ఏదైతే ప్రశ్న వేశారో,
ఇప్పుడు ఆమ్నాయ పీఠాలపైన ఒక సమన్వయము ఒకటిదంతా కూడా మేము అడిగినట్టుగా మీరు కూడా దాన్ని ఒక ప్రశ్నలాగా తీసుకొని దాని డేటా తీసుకొని డేటాతో మాట్లాడండి. మేము డేటాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా ఓంకార్ ఒక్క నిమిషం శర్మ గారు రియాక్ట్ అవ్వండి. అమ్మా నేను వారి సోదరులు మేమిద్దరం కూడా హిందూ ధర్మంలో పోరాడే వాళ్ళమే, ధర్మం గురించి మాట్లాడే వాళ్ళమే. దయచేసి వ్యక్తిగతంగా ఆయనకు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉండదమ్మా. వారు అంటున్నట్టు సంప్రదాయమే. నేను అంటున్నాను, వైష్ణవులను ఎవరైనా స్వార్థులైనా ఇంకెవరైనా కించపరిచినా ఖండించే వాడిని మొదటి వాడిని మా సోదరులు కూడా. ఇంకా అతను ఎవరో ఆలయంలో పనిచేస్తుంటే ఎవరో ధర్మకర్త వచ్చి పంపించారన్న చాలా గర్హనీయం, తప్పు. ఎందుకంటే మా వాళ్ళు ఎందరో మంది దేశ విదేశాల్లో వైష్ణవ దేవాలయాల్లో స్మార్తులు చక్కగా పనిచేస్తున్నారు. స్మార్త దేవాలయాల్లో వైష్ణవులు పనిచేస్తున్నారు, చక్కగా జరుగుతుంది. వాళ్ళ ఉపాధి అమ్మా. మేము వాళ్ళ ఉపాధిని ఎవ్వరూ కొట్టకూడదు, వాళ్ళని గౌరవించాలి, కాపాడాలి. అది మొదటి విషయం. రెండవది భద్రాచలం విషయంలో కూడా ఒక సంప్రదాయం విషయంలో తప్ప అక్కడ రాముడు కాదు, రాముడు దశావతారంలో ఎవరేమేమి అనలే. రాముడే, రామభద్రుడే, అది రామచంద్ర స్వామే. అక్కడ వివాదం ఒక రాముడిని రామనారాయణ అన్నప్పుడు మాత్రమే, రాముడి గోత్రం కాకుండా నారాయణ గోత్రం చెప్తున్నప్పుడు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశాను తప్ప రాముడిని వ్యతిరేకించలేదు, కృష్ణుని అసలు వ్యతిరేకించము. ఇది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకొకటి ఆదిశంకరుల వ్యవహారమైన మన రామానుజులైనా మధ్వాచార్యులైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిఆర్ స్వామి వారైనా వారు చేస్తున్న అన్ని కార్యక్రమాలను మేము గౌరవిస్తున్నాము. వారు ధర్మంలో ధర్మాచార్యులో ఉన్నత శ్రేణిలో ఉన్న యతీశ్వరులు, వారికి నిత్యం ప్రాతస్మరణీయులు, సాష్టాంగ నమస్కారం పెడతాము. నేను ఎన్నోసార్లు ముఖ చిత్రం వేశాను. సమతామూర్తి ప్రార్థోత్సవప్పుడు 12 రోజులు నా దర్శనం టీవీలో లైవ్ టెలికాస్ట్ ఇచ్చాను. ఎన్నోసార్లు రామానుజుల జయంతి గురించి ఇచ్చాను. ఎందరో వైష్ణవ స్వాములు రచయితలుగా ఉన్నారు. మేము వైష్ణవులను గౌరవిస్తాము. మేము చేసే అనేక కార్యక్రమాల్లో నా కుటుంబంలో పరివారంలో వైష్ణవులు కూడా ఉన్నారు, అది వేరే విషయం. రెండవది, ఇక్కడ ఒకే ఒక్క వివాదం ఎక్కడ అంటే ఆదిశంకరుల వారు ఇంతకుముందు ఆదిశంకరులు జగద్గురువులు కాదని సమతామూర్తి ఉద్ఘాటన సమయంలో అన్నారు. ఇప్పుడేమో మొన్న ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు అన్నారు. ఈ ఒక్క మాట వల్ల ఇంత గగ్గోలు జరుగుతుంది కానీ వారి సంప్రదాయం విషయంలో కానీ రామానుజుల విషయంలో కానీ ఇంకా వైష్ణవ దివ్య దేశాల గురించి కానీ ఎక్కడా మేము మాట్లాడట్లేదు. సదా త్రిమతాచార్యులను గౌరవిస్తాం. వారి ఫోటోలతోనే ఏ బ్రాహ్మణ సమావేశమైనా త్రిమతాచార్యుల ఫోటోలతోనే మేము మాట్లాడతాం. మధ్వలైనా వైష్ణవులైనా బ్రాహ్మలైన పురోహితుడు పురోహితుడే, వేద పండితుడు వేద పండితుడే, అర్చకుడు అర్చకుడే. ఈ ముగ్గురి చరిత్రను, ముగ్గురి యొక్క స్వాభిమానం, సాధికారత కోసం మేము పోరాడేవాళ్ళం. ఇక్కడ ఒకటే ఒక్క వివాదం, భారతదేశంలో అనేక వైష్ణవ మఠాలున్నాయి, ఏ స్వామి ధైర్యం చేయలేదు. వీరొక్కరే పరిగట్టుకొని మన ఆదిశంకర దిగ్విజయాన్ని, ఆ శంకర దిగ్విజయం, మాధవీయ శంకర దిగ్విజయం, ఇంకా అనేక శంకర దిగ్విజయం మనకు ఆ శంకరుల చరిత్రలు ఉన్నాయి. అవన్నీ కాదని కొత్తగా ఆమ్నాయ పీఠాలు వారు స్థాపించలేదు. ఎవరైతే విద్యారణ్యులు స్థాపించారనేది అత్యంత బాధ్యతారాహిత్యమైన, గ్రహించదగిన, ఖండించదగిన స్టేట్మెంటు. దానివల్లే ఇందరి మనోభావాలు దెబ్బతిని గొడవలు జరుగుతున్నాయి. ఆ ఒక్క మాట మీద స్వామివారు కొంత పశ్చాత్తాపం వ్యక్తం చేసి దాని గురించి క్లియర్ చేస్తే ఈ వివాదమే ఉండేది కాదు. ఇప్పటికీ సాష్టాంగ ప్రణామాలు చేసి మొత్తం హైందవుల పక్షాన కోరుతున్నా, అయ్యా ఆదిశంకరుల గురించి వారి చరిత్ర గురించి వక్రీకరించండి. నిజమే మీరన్నకు మా శంకరుల యొక్క ఆమ్నాయ పీఠాల విషయంలో చిన్నజీర స్వామికి కొత్త చరిత్ర దొరికిండొచ్చు, ఏదో సాక్ష్యాలు ఉండొచ్చు. వారు ఒక 16 ఏళ్ల క్రితం శ్రీ 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 చిరజీర స్వామి వారు, శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి వారు, అట్లాగే ఉడిపి పేజావర విశేష తీర్థ గారు నలుగురు ఒక ధర్మ సంశయం కోసం శృంగేరి జగద్గురువులకు వెళ్ళి భారతీర్థ స్వామి వారి సమక్షంలో కూర్చొని మేమంతా జగద్గురువుల మాట వింటాము, మేమంతా ఒక మాటగా వెళ్తామని అన్నారే. ఇప్పుడు కూడా ఆమ్నాయ పీఠాల విషయంలో సంశయం ఉంటే వారు ఇంతకుముందు ఏ విధంగా భక్తి ప్రపత్తులతో శృంగేరికి వెళ్ళారో, ఆమ్నాయ పీఠాల్లో ఉత్కృష్టమైన సర్వోన్నత సమ్రాట్ పీఠమైన శృంగేరి జగద్గురువులకు వెళ్ళి, అయ్యా శంకరుల చరిత్రలో మాకు అనుమానాలు ఉన్నాయి, విద్యారణ్యులు స్థాపించారు, ఈయన
స్థాపించలేదు అని ఒక గొప్పనైన ధర్మాచార్యులైతే తోటి ఇంకో జగద్గురుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. లక్షల మంది ఉన్న చోట్ల ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్ల మంది చూస్తున్న చోట ఒక ఆదిశంకరుల వల్లే ఈ సనాతన ధర్మం నిలబడుతుంది అనుకుంటున్న తరుణంలో ఆమ్నాయ పీఠాలు ఆయన స్థాపించలేదు, విద్యారణ్యులు స్థాపించారు అనడంలో ధర్మం ఏమిటి? ఈ దేశానికి స్వాతంత్రం గాంధీదే లేదు, నెహ్రూదే లేదు, ఆజాద్దే లేదు, ఎవరో మల్లయ్య ఎల్లయ్య తెచ్చిండని నేను కనుక అంటే దేశభక్తులంతా ఏ విధంగా ఫీల్ అవుతారో, ఇవాళ ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదంటే యావన్మంతి శంకర సంప్రదాయాలు అద్వైతాన్ని గౌరవించేవారు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు బాధపడుతున్నారు. ఆ ఒక్క మాటకే మేము వివాదం, ఆ ఒక్క మాటకే చినజీయర స్వామి సమాధానం చెప్పి దాన్ని గనక సరిదిద్దితే ఈ గొడవే ఉండదు. ఇప్పటికైనా మించిపోయేది లేదు. స్వామివారు మాటకు వారు ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్న సాష్టాంగ ప్రణామాలతో. ఓకే, కావేరి శ్రీనివాస్ గారితో మాట్లాడుతారు. సార్, ఇప్పుడు మీరు వాదనలు ఇటు సైడు అటు సైడ్ రెండు వైపులు విన్నారు కాబట్టి చినజీయర స్వామి అనే పేరు కూడా ఆయన కూడా పక్కన పెట్టి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సమాజానికి హాని కలిగించే ఇటువంటి మాటలు మాట్లాడటం అంటే ఏంటి, మమ్మల్ని ఎవరేమి అంటారులే, ఎవరేం చేస్తారులే అనే ధీమాలో ఉన్న కొంతమందికి ఇలా కేసులు అవి నమోదు చేయటం వల్ల ఇంకొకళ్ళు ఇలా పెద్దవాళ్ళని కాదు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు యూట్యూబ్ జస్ట్ ఒక 2-3 వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఫేమస్ అవ్వటానికి అటువంటి వాళ్ళని ఖండించాలంటే ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తే, అంటే చిన్న చిన్న వాళ్ళకే ఇలా అవుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా మాట్లాడడానికి కొద్దిగా ఎందుకు వచ్చింది అని అనుకుంటారు కదా, దీని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన దగ్గర జ్యుడిషియల్ యాక్టివిజం, లీగల్ యాక్టివిజం లేదండి. ఇప్పుడు ఇలాంటిది ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో అవుతే ఇమ్మీడియట్గా ఎవరైతే వాళ్ళు మాట్లాడతారో వాళ్ళ మీద ఛార్జెస్ చేస్తారు, ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి, యూట్యూబ్ తీసేయమనో లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో చేస్తారు. ఎందుకంటే బికాస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా చాలా స్ట్రిక్ట్ వెస్ట్రన్ కంట్రీస్లలో. మన దగ్గర రూల్ ఆఫ్ లా అంత స్ట్రిక్ట్ లేదు. ఇప్పుడు ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే పబ్లిక్ కాన్షియస్నెస్కి వచ్చి ఎవరైనా తీసుకొచ్చి కంప్లైంట్స్ ఫైల్ చేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ ఛానల్స్ వాళ్ళందరూ మాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శ్రీకాకుళంలో మొత్తం బ్రాహ్మణ సంఘాలు రోడ్డు మీదకి వచ్చేసి ప్లే కార్డ్స్ పట్టుకొనేసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎంతమంది ఛానల్స్ కవర్ చేశారండి? 1-2 యూట్యూబ్ ఛానల్స్ కవర్ చేశారు, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కవర్ చేయలేదు. ఇప్పుడు వీరన్నట్టుగా ఇప్పుడు అంటే కాన్షియస్నెస్ అంటే జనాలకు తెలిస్తే when people get to know that ఇలాంటి మనం మాట్లాడితే మన మీద కేసులు అవుతాయి, మన మీద కేసులు కడతారు, మనకు పనిష్మెంట్స్ అవుతాయి, మనం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, బెయిల్ తీసుకోవాల్సి అంటే వస్తుంది. వాళ్ళు అన్నది ఫేమస్ అవుతుంది కానీ వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది ఏంటి అనే దాని మీద అవేర్నెస్ లేకపోవటం. ఇది ఏంటంటే 1 year to 3 years ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి ఇలాంటి సెక్షన్లో కేసులు కడితే. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. ఇప్పుడు మీకు చూసుకుంటే ఇంతకుముందుగా మనకు ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయింది ప్రతి సబ్జెక్ట్లో, సైన్సే కానీ మెడిసినే కానీ ఈవెన్ మన వెల్నెస్సే కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు చేశారు, ఇది చూసి చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేశారు, చూశాను నేను. సో ఇప్పుడు మీలాంటి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇలాంటి డిబేట్స్ పెడితే ఇప్పుడు మాలాంటి లాయర్స్తో మాట్లాడమని చెప్పిస్తే జనాలకు తెలుస్తుంది, ఓకే దిస్ ఈజ్ ద లానా, ఒకవేళ మేము తప్పు చేస్తే మేము కూడా పనిషబులేనా? మరి పనిషబుల్ అంటే ఎంత కష్టం అండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ అవుతుంది, అరెస్ట్లు అవుతారు, జైలు పోవాలి, కోర్టు ముందు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట కూడా ఇప్పుడు జనంలో ఉంది సార్. ఎలాగా ఇప్పుడు ఇదే మాట మేము అనుంటే ఈ పాటకి ఎక్కడో ఉండేవాళ్ళం, ఆయన చినజీయర స్వామి కాబట్టి ఎవరు టచ్ చేయలేదు అనేది కూడా ఉంది. రైట్, అంటే ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది ఉంది మన దేశంలో. ఇప్పుడు అవుతుందండి, మనం అనుకుంటాం. ఇప్పుడు మనం చూస్తే చాలామంది సాధు సత్పురుషులు ఇండియాలో అరెస్ట్ అయిన సంఘటనలు ఉన్నాయి కదండి. చాలామంది దేశం వెళ్ళిపోయినారు కూడా ఉన్నారు కదా. సో అది అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తారు కదా 100 తప్పుల తర్వాత పనిష్మెంట్ అవుతుందని. ఇప్పుడు మనం వీఆర్ నాట్ కింగ్స్, సమ్ అదర్ డే వీ విల్ ఆల్సో బి పనిష్డ్. ఇప్పుడు రిపీటెడ్గా అయినప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ కనోటేషన్. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చూశాను. ఇప్పుడు మన చినజీయర స్వామి గారు అదే ఈ సమ్మక్క సారక్కల గురించి అనటము 2-3 సందర్భాలు దిస్ ఈజ్ బికమింగ్ రిపీటెడ్. ఇప్పుడు ఏమనుకుంటారు వేరే వాళ్ళు, సో ఆయన అంటేనే ఏం అవ్వలేదు మాకేమని మేము కూడా అంటామంటారు.
సో దిట్ బికమ్స్ అ బ్యాడ్. సరే, ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, సమాజంలో బ్యాడ్గా వెళ్తుందని. ఆల్రెడీ మనం అంటే నేను చెప్పచ్చలేదు నాకు తెలియదు కానీ ముస్లిమ్స్లో కానీ లేకపోతే క్రిస్టియన్స్లో కానీ వాళ్ళు డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రెజెంట్ ఇదే. వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు ఉన్నాయి, వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదు. ఒక రకంగా చూస్తే మనమే బెటర్ ఏమో. ఒకళ్ళ మీద ఒకళ్ళని అన్నా సరే వాళ్ళు ఏకమైపోతారు. ఇప్పుడు ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి మనం చిన్న మాట మాట్లాడినా అది నాకెందుకులే వాడిని ఎవరినో అన్నారులే అని అనుకోరు. అరే మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని అన్నారు అన్నట్టుగా వస్తారు. సో అది ఇక్కడ లేదు అనేది ఒక రకంగా వాళ్ళకి మనం అదేదంటారు అందించినట్టే అవుతుంది కదా, ఒక అస్త్రాన్ని అందించినట్టే అవుతుంది కదా. వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ కూడా అదే, మనం చాలా బెటర్ ఉన్నాం, ఇలా వీళ్ళే ఈ విధంగా మాట్లాడుకున్నారు. ఓహో ఇవి కూడా ఉంటాయా, శివుడు లేడు విష్ణువు లేడు, ఓహో ఇట్లా కూడా ఉన్నాయా అన్న డిస్కషన్ వాళ్ళలో జరుగుతుంది కదా. అంటే దట్స్ వాట్ డిసార్మనీ అవుతుంది ఇక్కడ. సొసైటీకి ఏమవుతుందంటే పీసు, ట్రాంక్విలిటీ, డిసార్మనీ, అనిమాసిటీ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి రిలీజియస్ సెంటిమెంట్స్ మనం రేకెత్తించినట్టు అవుతుంది. ఇట్ ఆల్సో కాన్స్టిట్యూట్ టు హేట్ స్పీచ్ కదండి. ఇప్పుడు వీరేమో వైష్ణవిజం గురించి మాట్లాడుతున్నారు, వీరేమో శైవిజం గురించి మాట్లాడుతున్నారు. ఇంతమందికి ఎవరికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు తెలియని కూడా ఏదో వాళ్ళకి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా. అంటే ఇట్ ఈస్ రేజింగ్ ద సెంటిమెంట్స్. ఆ రేజింగ్ ద సెంటిమెంట్స్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఎత్తుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు అండి, ఇప్పుడు నేను యూఎస్లో ఉంటాను, ఇంతకుముందు యాక్చువల్గా యోగా డే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి యునైటెడ్ నేషన్స్లో చెప్తే ఈ యోగా అనేది ఇండియాలో స్టార్ట్ అయిందని చెప్పి తెలిసింది. తర్వాత మెడిటేషన్ డే ఇంట్రడ్యూస్ చేస్తారు యునైటెడ్ నేషన్స్లో. ప్రపంచానికి అందరికీ ఇప్పుడు యోగా అనేది స్టార్ట్ అయింది ఇండియాలో, మెడిటేషన్ స్టార్ట్ అయింది ఇండియాలో అని మన హిందూయిజం గురించి ఇప్పుడు ఒక పెద్ద వరల్డ్లో మనది రిలీజియస్ క్యాపిటల్ అయింది. జనాలు వస్తున్నారు మన దగ్గర ఇప్పుడు, వెల్నెస్సే కానీ ఆయుర్వేదం కానీ. ఇంతకుముందు ఎవరు లేదండి. అంటే ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ ఎప్పుడైతే చెప్తారో దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే దే హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ స్పీచ్ కాండక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది దీంతో, ఇప్పుడు మనం డిబేట్స్లోనే ఇప్పుడు ఉన్నాం. సెకండ్ ఏమవుతుంది, అనిమాసిటీ, కొట్లాడుకుంటారు, ఫిజికల్ కాండక్ట్ అవుతుంది, అంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది సొసైటీలో. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. ఇది ఇక్కడే కర్టైల్ చేస్తే బెటర్. ఇప్పుడు వీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్న కూర్చున్న డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అన్నట్టుగా ఒకసారి స్వామి గారు వచ్చేసి క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ఇక్కడికి ఆగిపోతుంది కదా. ఐ థింక్ దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే సార్, ఇప్పుడు మీరేమో చిన్నజీయర్ స్వామి జస్ట్ నేను పొరపాటున అన్నాను లేకపోతే ఇంకేం చెప్పినా సరే ఆయన చెప్పే ఛాన్స్ అయితే ఉందా, ఇది ఇక్కడతో ఆగాలి అంటే? ఛాన్స్ అయితే లేదు, ఛాన్స్ లేదు అసలు. ఆ వారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కానీ ఆయన తరఫు నుంచి కానీ ఇది జరిగింది ఏదో ఫ్లోలో మాట్లాడేశాను పొరపాటు అయింది అనేటువంటి ఛాన్స్ లేనే లేదు. ఆయన చెయ్యరు, ఎందుకంటే అది ఆయన ప్రతిష్టకే భంగం కలిగే అవకాశం ఉంటుందని చెయ్యరు. మేము కోరుకునేది అంటే ఇప్పుడు మీరు ఒప్పుకోకపోవచ్చు, మీరు తప్పు జరిగింది అనేటువంటిది వారికి తెలుసు కానీ ఒప్పుకోకపోవచ్చు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆస్తిక లోకం తరఫు నుంచి దర్శనం శర్మ గారిని మీరు అడిగినా కానీ నన్ను అడిగినా కానీ నేను దర్శనం శర్మ గారి మనసు ఎరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. మీరు ఎవ్వరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు చేయడం మాకు ఇష్టం లేదు. ఒక గురువు మీద ఎఫ్ఐఆర్ జరిగితే కనుక అది హిందుత్వానికి అవమానం, మాకు ఇష్టం లేదు. ఇక మీదటైనా కానీ మీరు ఇలాంటి అద్వైత సాంప్రదాయం గురించి కానీ శంకరాచార్యుల వారి గురించి కానీ మీరు ఎప్పుడు దయచేసి నోరు జారకండి స్వామి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా, కాషాయ దండ మాత్రేనా యతి పూజ్యో నసంశయ అంటారు కనుక మీరు యతులు నారాయణ స్వరూపులు కనుక మిమ్మల్ని పాదాలు పట్టుకొని భవిష్యత్తులోనైనా సరే కేవలం అద్వైతం మాత్రం గురించే కాదు, హిందువుల యొక్క నమ్మకాలు ఏవైతే సెంటిమెంట్స్ ఉంటాయో అవి సమ్మక్క సారలమ్మనే కానివ్వండి, లేదా సత్యనారాయణ స్వామి వ్రతమే కానివ్వండి, హారతి భగవంతుడికి ఇచ్చిన హారతి కానివ్వండి, ఏదైనా కానీ అలాంటి సెంటిమెంట్స్, సెన్సిటివ్ సెంటిమెంట్స్ గురించి దయచేసి మీరు మాట్లాడకండి. ఓకే సార్, ఇప్పుడు సామాన్య భక్తుల ఒపీనియన్ కూడా తీసుకుందాం సార్. రాజమౌళి అనే నా కాల్లో రెడీగా ఉన్నారు. రాజమౌళి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, మీ అభిప్రాయం ఏంటి? మీ డెబిట్ లో పాల్గొన్న పెద్దలకు నమస్తే అండి. ముందుగా ఎవరికైతే కొంత హిందుత్వం అనేది నమ్మకం ఉంటుంది, అంటే ఒక మనిషి రూపంలో, అంటే దైవం ఎట్లా అగపడడు, ఏ దైవమైనా ఎవరికైనా రూపాలు రేపాలు లేవు, కానీ నమ్మకం అనేది ముఖ్యం. కొందరికి హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మా తర్వాత ముస్లింలకు ఖురాన్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ హిందూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నమ్మేది భగవంతుడు. కొందరు శంకరుని నమ్ముతారు,
కొందరు వెంకటేశ్వరంలో ఉంటారు, కొందరు వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి కొంతమంది దేవతలు నమ్ముతారు. ఆ రకంగా కొందరు ఆంజనేయులు ఉంటారు, కొందరు ఎవరైతే రాముని నమ్ముతారు, కొందరు భక్తి బ్రాహ్మణులు ఉంటారు. ఏదైనా కానీ అగపడని దేవుని కంటే అగపడే మనిషి ఆ రూపంలో కష్టపడ్డ వ్యక్తిని ఆదుకున్నప్పుడే భగత్ ఉన్నాడు అని నమ్ముతారు. కానీ ఈ మధ్య మత పెద్దలకు కావచ్చు, లేదంటే పీఠాధిపతులకు కావచ్చు, ఎవరికైనా అంటే ఎదిగే కొద్ది ఒదగాలి అని వాళ్ళే చెప్తారు. అదే విధంగా ఆ నోట అంటే ఎదిగినా కొద్ది ఒదగా మర్చిపోయి ఎదిగినా కొద్ది ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చు అనేది వారి నోటి నుంచి వెళ్ళి చాలా వస్తుంది. గతంలో కూడా చిన్నజీఆర్ స్వామి చూసాం. ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి మహాబుద్ధ పౌర్ణమి రోజు జరిగేది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా మరో చరిత్ర కదా. మేడారం సమ్మక్క సారలమ్మ దేవస్థానం వద్దకు వచ్చి వాళ్ళకి నిజంగానే రూపం లేదు, గుడి లేదు, నైవేద్యం లేదు, ధూపదీపాలు లేవు, ఏం లేవు. జస్ట్ చెక్క బొమ్మలతోటి వచ్చే కంకవనంలో వాళ్ళ మొక్కులు తెచ్చుకోవడానికి చాలా వరకు ఒక వివిఐపీలే కాదు చాలా వరకు మేధావులు వస్తారు. ఆ వ్యక్తులను పట్టుకొని కూడా వాళ్ళేదో గిరిజన వాళ్ళు ఏం చేసిర్లే, ఏం పోరాటం చేసిండ్రు. ఆ విధంగానే అక్కడ ఉన్న ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. వాళ్ళని పట్టుకొని కూడా ఒక మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఆ వ్యక్తి ఈ రోజు తన హైందవ మతానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకో మతానికి మత పెద్దలు మతాలకు సంబంధించి ఈ మతాన్ని పోషించాలి అంటే హిందూ మతం ఏదైనా ఒక హిందూ ఒకే హిందూ మతంలో ఉండవు. అందులో కూడా నేను ఒక దేవుని నమ్ముకుంటే ఆ దేవుని మతంలోనే ఉండడం, ఇంకొకటి కించపరచడం, ఇంకోటి దేవుడు కాదంటాం, ఇలా మాట్లాడడం నిజంగా హిందూ మతంలో అసలు ఎందుకు ఇలాంటి భావోద్వేగాలు వస్తున్నాయి, ఎందుకు చిన్నజీఆర్ స్వామి ఇలా మాట్లాడుతున్నారు అనేది వస్తే అతను కొద్దిగా ఏజీడ్ పడుతున్నది కదా. మాటలు దొరలడమా, ఆ మాట ఒక్కసారి మన నోట్లో నుండి బయటికి వెళ్తే దాన్ని వెనుక తిరిగి తీసుకోవడమా, అలాంటివి కాకుండా ఎవరు ఇప్పుడు వీవీఐపీలు ఉంటారో అదే విధంగా రాజకీయ నాయకులు ఉంటారు, మాట్లాడతారు, ఒక మాట మాట్లాడి అని చెప్తారు, తీసుకుంటారు. అలాంటి వ్యక్తి కాదు కదా ఇతను. ఎంతో మంది వివిఐపీలకు కావచ్చు, పెద్ద సీఎంలకు కావచ్చు, పిఎంలకు కావచ్చు, అందరి మధ్య కూడా తారస్థాయి లేకుండా డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు తీసుకునే అంత వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అది పెద్దలు కూడా ఆలోచించాలి. ఎవరైనా మత బోధకులు అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి పద్ధతి ప్రకారం ఇక్కడ ఇంకా చిన్నజీఆర్ స్వామికి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా చాలా వచ్చాయి. చిన్నజీఆర్ స్వామికి చాలా అంటే ఎవరైనా ఒక దేవుని నమ్ముకుంటే ఆ దేవుడికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. ఆ రూపాయి ఖర్చు, ఎందుకంటే వాడు పేదవాడు. దేవుడా నాకు కష్టం కలిగింది, నన్ను ఆదుకో ఆపదలో, నాకు ఇంత కొంచెం పుట్టాడు దుఃఖంలో ఉన్నాను, కొంత సేద తీరాలని పోయి గుడిమెట్ల దగ్గర కూర్చుని దర్శనం చేసుకొని కొంతసేపు అతను మైండ్ ఫ్రెష్ అయ్యేదానికి వస్తాడు. అలాంటి వ్యక్తిని దర్శనానికి టికెట్ రెడీ వాళ్ళని చూసాం. అంటే ఇది ఏంటంటే ఒక పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి వీళ్ళంతా డబ్బులు సంపాదించడం. ఇక చిన్నజీఆర్ స్వామి గురించి చెప్పాలంటే చాలా వరకు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు కదా, కొన్ని ఛానళ్ళు అనేది మా సార్ చెప్పారు. ఎందుకంటే కొన్ని ఛానళ్ళు ఉన్నాయని, ఎవరు పెద్ద ఛానల్ చేయలేదు. ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఎవరు కోరు కదా. ఈ చిన్న స్వామి చేతి కింద ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి అందరూ విషయమే కదా. ఎన్ని ఛానళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళే ఉన్నాయి. జీఆర్ స్వామి కింద ఎలా చేస్తారు? అతను చేసేది ఆ ఛానల్ కదా పెట్టుబడి అది. అలాంటప్పుడు ఏ ఛానల్ ఎట్లా చేస్తుంది? పబ్లిక్ తెలియాల్సింది సోషల్ మీడియా ద్వారానే. కేసులు ఏం పెడతారు? కేసులు ఎవరు ఉన్నదంటే కేసు. ఎందుకంటే ఈ రోజు ఒక సీఎం లో తిడితే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వస్తారు, ఒక పిఎం తిడితే ఇమీడియట్లీ పోలీసు వస్తారు, తిడితే వస్తారు, ఓ లాస్ట్ పంపిస్తే వస్తారు గవర్నమెంట్ లో. అలాంటి వ్యక్తి సాధించడానికి వెళ్తున్నప్పుడు ఏదో అంటారు కదా, రాజులకు దెబ్బలు కుదరాలి, దీని తప్ప ఇంకేం లేదు. కానీ మనిషిలాగా ఉండాలి, ఎట్లా ఒదగాలి. ఆ మాటలు చెప్పే ప్రకృతి మనల్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజల దగ్గర మనం ఒక మాట కూడా పడద్దు. ఈ ఒక్కరిని ప్రేమికులాగా ప్రేమించాలి. ఇది తప్ప ఎవరిని అనకూడదు. ఈ భావోద్వేగాలు ఎవరిని కూడదు. ఏ మతానికి సంబంధించిన ఆ వ్యక్తి అలా ఉంటాడు కాబట్టి మన మత పెద్దలకు సంబంధించి మన మతాన్ని పెంచుకోవాలంటే, ఇక్కడ హిందూ మతాన్ని పెంచుకోవాలంటే వివిధ రకాలుగా ఉన్నారు. ఏ దేవుడిని తీర్చిదలో ఏ దేవుడితో కోపం లేదు. నువ్వు గొప్ప నేను గొప్ప అంటే అందరూ మనుషులే. స్వామి కూడా మనిషే. ఒకప్పుడు రాముడు కూడా మనిషే, సీతాదేవి కూడా మనిషే. మరి వాళ్ళెందుకు దేవుళ్ళు అయ్యారు? ఇలాంటివి చూసుకుంటే ఎప్పుడు కూడా అలాంటి మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అండి రాజమౌళి గారు. సార్, ఫైనల్గా డిబేట్ క్లోజ్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారు. మరి ఈ
ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక రకంగా ఇప్పుడు మనం చిన్నజీర స్వామిని ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవడంలో తప్పులేదే ఉన్న ఉద్దేశం. సో ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి అంటే ఆయన తప్పు పట్టండి అనే ఉద్దేశం నాది కాదు, కానీ అలా ఈ విధంగా ఒక సమాజంలోకి బయటకు వచ్చి 10 మంది గ్యాదర్ అయిన దగ్గర మాట్లాడే విధానం అనేది తప్పు చేస్తే ఎవరికైనా సరే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి శిక్ష అయినా కేసులు పెట్టే ఇది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజల్లో ఈ స్ప్లిట్టింగ్ అనేది తీసుకురాకుండా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం రూల్స్ అండ్ పాటించండి అన్న ఉద్దేశంతో మీ భాషలో అంటే అడ్వకేట్ కదా మీరు ఇచ్చే సలహా ఇంకా బాగుంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. అదేనమ్మా, ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది ఉంది, మనకు డిస్హార్మనీ చేయకూడదు. మనం వీ షుడ్ నాట్ హార్మ్ ద సెంటిమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇంజురీ చేయకూడదు, మిస్రిప్రజెంటేషన్ చేయకూడదు, అంటే ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, రీసెర్చ్ తీసుకొని చేసి మాట్లాడాలి. సో అంటే యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ స్టేట్మెంట్ కదా. మరి ఇప్పుడు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే మరి యువర్ అకౌంటబుల్ కదా. మరి అకౌంటబిలిటీ అయినప్పుడు మరి ఇంజురీ జరుగుతుంది సొసైటీలో. ఇంజురీ జరిగినప్పుడు రెమెడీ ఉంది, దానికి క్రిమినల్ రెమెడీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ సీరియస్ రిపర్కషన్స్ కదండి. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి కావేటి శ్రీనివాస్ గారికి, అట్లాగే శ్రీకాంత్ శర్మ గారికి, అట్లాగే ఋషికేష్ గారికి, అలాగే మరుమాముల వెంకటరమణ గారికి, అట్లాగే ఒక భక్తుడు కూడా కలిశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు డిబేట్ని క్లోజ్ చేద్దాం. చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.